First question, here we get to the first question. The first question states that personal computers use a number of chips mounted on a main circuit board. What is the common name for such boards అంటున్నారు. పర్సనల్ కంప్యూటర్స్ వచ్చేసి చాలా చిప్స్ ఉంటాయి అన్నమాట. చాలా చిప్స్ వాటిలో ఆ చిప్స్ అన్ని ఒక మెయిన్ చిప్ పైన ఆర్ మౌంటెడ్ ఆన్ ఏ మెయిన్ సర్క్యూట్ బోర్డ్. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఫర్ సచ్ బోర్డ్స్ అంటున్నారు. ఆల్మోస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్ అంటే డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పే పొజిషన్ అనమాట. మోబో, ప్లేన్ బోర్డ్, కంట్రోల్ బోర్డ్ అని చాలా పేర్లతో మనం తెలుసుకున్న సిస్టమ్ బోర్డ్ అని పిలువబడిన పేరు, దాని పేరు మదర్ బోర్డ్ అనమాట. ఎలాగైతే మన ఇంట్లో మదర్ అందరినీ కోఆర్డినేట్ చేసి ఒక ఫ్యామిలీ నైట్ చేస్తుందో, అలాగే కంప్యూటర్లో కూడా వేరియస్ కాంపోనెంట్స్ ని ఎస్ఎంపిఎస్ అయినా, పీసీఎస్ స్లాట్ అయినా, యూఎస్బి స్లాట్స్ అయినా, అదేవిధంగా ప్రాసెసర్ అయినా అన్నింటినీ కూడా ఒకే దగ్గర తీసుకొచ్చి ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ హార్డ్వేర్ అన్నింటినీ కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకే దగ్గర యునైట్ చేస్తూ ఒక ప్రాపర్ ఫంక్షనింగ్ చేసే ఒక సిస్టమ్ అనమాట మదర్ బోర్డ్. సో అదే మదర్ బోర్డ్ అంటారు. సో డైరెక్ట్ గా ఆన్సర్ ఇస్ మదర్ బోర్డ్. మెయిన్ బోర్డ్ అనే కాన్సెప్ట్ లేదు. మెయిన్ బోర్డ్ వుడ్ బి ఆల్టర్నేట్లీ వుడ్ బి, బట్ అది ప్రిసైజ్ గా అక్కడ మనకి ఏ కంటెక్స్ట్ మనకు తెలియదు కాబట్టి మెయిన్ బోర్డ్ అని చెప్పలేం. మెయిన్ బోర్డ్ అంటే ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకుంటే దానికి మెయిన్ బోర్డ్ అక్కడ ఇంకో వేరే కంటెక్స్ట్ లో వాడతారు. మన కంప్యూటర్స్ వచ్చేసి మనకు నెట్వర్కింగ్ మనం ఇంకోలా వాడవచ్చు హార్డ్వేర్ పరంగా, కాబట్టి మెయిన్ బోర్డ్ ఇస్ రూల్డ్ అవుట్. మోర్ ఓవర్ ఈ డాష్ బోర్డ్ అంటే ఏంటంటేను మనకి ఇన్ డీటెయిల్డ్ గా కొన్ని కీ పర్ఫార్మెన్స్ ఎలిమెంట్స్ ని తెలియజేసేది. ముఖ్యంగా వెబ్సైట్స్ లో అయినా లేకపోతే మీరు ఇంకేదైనా మీరు కొద్దిగా అనలిటికల్ గా ఎప్పుడైనా మీరు అనలైజ్ చేస్తుంటే, సింపుల్ చెప్పాలంటే ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత, ఎస్పెషల్లీ మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తున్నాను, ఒక మాక్ టెస్ట్ రాసిన తర్వాత మీ యొక్క పర్ఫార్మెన్స్ ని ఇండికేట్ చేసేలాగా ఒక పై చార్ట్ లోనో, ఒక బార్ గ్రాఫ్ లోనో, లేకపోతే ఒక వేవ్ ఫామ్ లోనో మీకు మీ పర్ఫార్మెన్స్ తెలియజేస్తుంది అనమాట. లైక్ హౌ యూ పర్ఫార్మ్డ్ ఎట్ వాట్ మినిట్, వాట్ కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వాస్ ఫ్రమ్ యువర్ ఎండ్ ఫర్ ది పర్టికులర్ క్వశ్చన్ అన్నట్టు ఒక గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లో మీరు పూర్తిగా ఒక పిక్టోరియల్ ఫామ్ లో ఇన్ఫోగ్రాఫిక్ పరంగా మీకు తెలియజేసే పర్ఫార్మెన్స్ డాష్ బోర్డ్ అనమాట. డాష్ బోర్డ్ ఈజ్ ఎ స్క్రీన్ వేర్ ఇట్ ఈస్ షేడ్ in terms of key performance elements, how the performance was, how the particular ఒక యాక్టివిటీ ఎలా జరిగిందని తెలియడానికి అది మనకు వాడతారు. నెక్స్ట్ బ్రెడ్ బోర్డ్ ఎలక్ట్రికల్. ఈ ఆన్సర్ కూడా కాదు, ఎందుకంటే బ్రెడ్ బోర్డ్ అనేది మీరు కనుక ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా, ఎలక్ట్రానిక్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నా, క్లియర్ గా చెప్పాలంటే ఒక స్మాల్ ప్రోటోటైప్ బోర్డ్ అనమాట, శాంపుల్ బోర్డ్ అనమాట. దాంట్లో ఇంటర్నల్ గా అవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి, వాటి దానిపై హోల్స్ ఉంటాయి అనమాట. బ్రెడ్ కి ఎలా అయితే మనకు హోల్స్ ఉంటాయి అలా, కానీ దీంట్లో ఈవెన్ గా హోల్స్ ఉంటాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అందులో మనం చిన్న కాంపోనెంట్స్ లైక్ కెపాసిటర్స్, రెసిస్టర్స్ ఇవన్నీ కూడా మన కండక్టర్స్ ఏమైనా పెడితే కనెక్ట్ చేసే ప్రాపర్ టర్మ్స్ కనెక్ట్ చేస్తే మాత్రం దాన్ని ఒక బేసిక్ గా ఒక మెయిన్ సర్క్యూట్ బోర్డ్ ని డెవలప్ చేసే ముందర దీనిపైన మనం పెట్టి చేస్తారనమాట. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్. కానీ మీకు వాల్యూ అడిషన్ పరంగా యాజ్ ఎవ్రీ టైమ్ వాట్ ఐ డూ, అలాగే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట. మదర్ బోర్డ్ ఒకసారి డీటెయిల్ చూసుకున్నాం ఒకసారి. మదర్ బోర్డ్ అంటే ఏంటి? ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్. ఇట్ హోల్డ్స్ టుగెదర్ ద క్రూషియల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ అనమాట. అదే చెప్తాను కదా, అందరినీ హోల్డ్ చేసిన క్రూషియల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఇంక్లూడింగ్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, మెమరీ కనెక్టర్స్ ఫర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైస్ అనమాట. అలాగే వాటిలో ఏముంటుంది, మనకు ఎక్స్పాన్షన్ స్లాట్స్ ఉంటాయి, ర్యామ్, రామ్, యూజీ పోర్ట్స్, ఇలా మొదలైన సిఎంఎస్, బ్యాటరీ, బయోస్ చిప్, ఫ్యాన్, ఎక్స్పాన్షన్ స్లాట్, ఎస్ఎంపిఎస్, పీసీఎస్ స్లాట్, ప్రాసెసర్ చిప్, ఇలా ఎన్నో కూడా మనకు ఉంటాయి అనమాట. ఇవా ఎన్నో కూడా మనకు అందులో మనం జరుగుతుంది. ఇది బ్రెడ్ బోర్డ్ అనమాట. బ్రెడ్ బోర్డ్ అంటే ఒక థిన్ ప్లాస్టిక్ బోర్డ్ అనమాట. చూడడానికి ఇలా కనిపిస్తుంది. ఇలా ఒక సింపుల్ వర్టికల్ బోర్డ్ కనిపిస్తుంది అనమాట. దాని మీద మనకి కాంపోనెంట్స్ ఏంటంటే మనకు ఆ హోల్స్ లో ఇన్సర్ట్ చేస్తే ఇలాగా మనకు సర్క్యూట్ పూర్తి డెవలప్ చేయడానికి ముందర ఇలా ఇన్సర్ట్ చేస్తే మనకు ఒక అనాలిసిస్ వస్తుంది అనమాట. ఓకే, విజువల్ గా మనం ఈ కనెక్షన్స్ ఇలా ఇస్తే మనకు వర్కౌట్ అవుతుందా అని చెప్పడానికి ఇది ఎలక్ట్రికల్ టర్మినాలజీలో, ఎలక్ట్రానిక్ టర్మ్స్ టర్మినాలజీలో ఇది మనకు వాడడం జరుగుతుంది. ఇది యొక్క అప్లికేషన్ ఉంటుంది, వాడడం జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ డాష్ బోర్డ్ చెప్పాను కదా, డాష్ బోర్డ్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఉంటాయి. వాటిని అన్నిటి కూడా పర్టికులర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ బిజినెస్ ప్రాసెస్ ని తెలియడానికి మనం వాడతారు. లైక్ ఇక్కడ సింపుల్ చెప్పాలి, ఒక ట్రాఫిక్ ఓవర్ వ్యూ అనమాట. ఎంతమంది విజిటర్స్ వచ్చారు ఒక వెబ్సైట్ కి, ఎంతమంది మనకు పర్ పేజ్ విజిట్ ఉంది, లేకపోతే ఎలా ఎంతమంది రిటర్న్ అయ్యారు, ఎక్కడి నుంచి వచ్చారని చెప్పడానికి మనకు బేసిక్ ఒకటి ఎలా ఉంటుంది, డాష్ బోర్డ్ అనమాట. ఇలా కనిపిస్తే ఇండికేటర్స్. లేకపోతే మీరు ఇంటర్నెట్ స్పీడ్ ని మీరు ముఖ్యంగా ఈరోజు చెప్తారు ఓక్లా ఆర్ మనకు వేరే ప్లాట్ఫామ్స్ లో మీరు చెక్ చేస్తారు కదా ఇంటర్నెట్ స్పీడ్ ని, అలా చెక్ చేసినప్పుడు కూడా మనకి ఇలాంటి ఇండికేటర్స్ వస్తాయి, ఎంత స్పీడ్ ఉంది, ఏం జరిగిందని చెప్పడానికి మనకి ఇలా కనిపిస్తుంటుంది. సో దిస్ ఈజ్ హౌ ఏ డాష్ బోర్డ్, ఏ టిపికల్ డాష్ బోర్డ్ ఆఫ్ ఎనీ అపియర్స్ ఇన్ మన ఆన్లైన్ లో చెప్పవచ్చు అనమాట. సో అది ఆ క్వశ్చన్ తాలూకు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మూవింగ్ ఆన్ నెక్స్ట్ క్వశ్చన్ 132 క్వశ్చన్ మనకి ఏమడుతున్నారు, విచ్ ఇస్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఎంఎస్ యాక్సెస్ 2010. ఇందులో ఆప్షన్ 1 వచ్చేసి మనకి రిలేషన్ బేస్డ్ స్ట్రక్చరా, యాసిడ్ ప్రాపర్టీయా, లో రిడెండెన్సీయా, ఆర్ ఆఫర్స్ ఆఫ్ వెరైటీ ఆఫ్ యానిమేషన్ అని అడుగుతున్నారు. అయితే ముందుగా అసలు ఈ ఎంఎస్ యాక్సెస్ ఇప్పుడు విన్నారా మీరు? ఎంఎస్ ఆఫీస్ సూట్ లో ఎంఎస్ యాక్సెస్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్. ఒక
ఇంటిగ్రల్ పార్ట్. ఎలాగైతే మనకు ఎంఎస్ వర్డ్ తెలుసు, ఎలాగైతే మనకు ఎంఎస్ పీపీటీ తెలుసు, అంటే ఎంఎస్ అంటే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ముందుగా మైక్రోసాఫ్ట్, ఎందుకంటే మైక్రోసాఫ్ట్ వారు దీన్ని ఆర్గనైజేషన్ దీన్ని డెవలప్ చేయడం జరిగినమాట. అందులో కూడా మనకు ఆఫీస్ టూల్స్ లో ఎస్పెషల్లీ ఆఫీస్ 360 అని లేకపోతే ఆఫీస్ టూల్స్ లో కూడా మనకు ఇది సింపుల్ గా చెప్పాలంటే అందులో మనకు ఉంటుందన్నమాట. సో అలాంగ్ విత్ ఎంఎస్ వర్డ్, పీపీటీ అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, ఎక్సెల్ వి ఆల్సో హ్యావ్ యాక్సెస్ అన్నమాట. యాక్సెస్, ఈ యాక్సెస్ ఏం చేస్తుంది సార్? ఈ యాక్సెస్ ఏం చేస్తుందంటే మనకు ముఖ్యంగా డేటాబేస్ మేనేజ్మెంట్ లో మనకు ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ డేటాబేస్ మేనేజ్మెంట్ కి ముఖ్యంగా ఎక్కువ వాడడం జరుగుతుంది అన్నమాట. అయితే ఇందులో ఏది కూడా ప్రెజెంటేషన్ పరంగా ఉండదు కాబట్టి ఇందులో యానిమేషన్స్ ఉండవు. ఇది కంప్లీట్ గా ఒక డేటాని సెగ్రిగేట్ చేసి దాన్ని ఎలా మ్యానిపులేట్ చేయాలి, దాన్ని ఎలా మనం స్టోర్ చేయాలి, ఎలా దాన్ని మనం ఫర్దర్ గా యూజేజ్ చేయాలనే ఒక నేపథ్యంతో ఉంటుంది. కాబట్టి ఇందులో మనకు ఈ రిలేషన్ వచ్చేసి మనకి ఇందులో యానిమేషన్ ఉండదు. యానిమేషన్ ఇస్ ప్రాపర్టీ ఆఫ్ వెరైటీ ఆఫ్ యానిమేషన్ ఇస్ ప్రాపర్టీ ఆఫ్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, అదే పీపీటీ అనమాట. సో పీపీటీలో ఉంటుంది, ఎంఎస్ పీపీటీలో ఉంటుంది. కానీ రిలేషనల్ బేస్డ్ స్ట్రక్చర్ కూడా యాసిడ్ ప్రాపర్టీ, ఆటోమేసిటీ ఆర్ మన కన్సిస్టెన్సీ, ఇవన్నీ కూడా మనకి లోడ్ రిడెండెన్సీ కూడా, ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎంఎస్ యాక్సెస్. దే ఆర్ ఆల్ ప్రాపర్టీస్ ఆఫ్ మనకి ఎంఎస్ యాక్సెస్ అనమాట. సో అందుకే మనకి వాల్యుయేషన్ పరంగా మనకి డిస్కస్ చేద్దాం. ఇక్కడ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ 2010 వచ్చి మన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. మనకి ఇది ఎన్నో ఫీచర్స్ కల్పిస్తుంది. మనకి ఇది ఇందులో ఏం చేస్తే మనకు మోర్ ఓవర్ మనకు ఒక రిలేటివ్ పరంగా మనకు ఎంత డేటాని అయితే ఉంటూ మనకు హౌ రిలవెంట్ మనకు ఉందని డేటాబేస్ మేనేజ్ సిస్టమ్ కి మనకు ఒక ప్రాపర్టీ ఎంటర్ చేసినప్పుడు మనకు అది తెలుస్తుంది అనమాట. ఇక్కడ అది మెయిన్ 3 ప్రాపర్టీస్ ఏంటంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్ మనకి ఇచ్చారు. అదే రిలేషన్ బేస్డ్ స్ట్రక్చర్ అనమాట. ఇందులో వచ్చేసి మనకు ఒక రిలేషనల్ డేటాబేస్ స్ట్రక్చర్ ని మనకు అది ఒక ట్యాబ్లో ఫామ్ క్రియేట్ చేయడమా, లేకపోతే దాని వాటి పరంగా ఎస్టాబ్లిష్ చేయడమా, వాటి పరంగా రిలేషన్స్ ఏంటివని మనకు తెలియడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యాసిడ్ ప్రాపర్టీ వచ్చేసి మనకి అటామిసిటీ అండ్ నెక్స్ట్ కన్సిస్టెన్సీ అండ్ ఐసోలేషన్, డ్యూరబిలిటీ, ఇవన్నీ ప్రాపర్టీస్ కూడా కలిగి ఉన్న మన డేటాబేస్ మేనేజ్ సిస్టమ్ లో మనకి ఇవన్నీ డేటా ఇంటిగ్రిటీని మనకు అందులో ప్రాపర్టీస్ కలిగి మనకు అంటే మ్యాచ్ అవుతుందా లేదా, అడర్ అవుతుందా లేదా మనకు తెలియడానికి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి లో రిడెండెన్సీ వచ్చి మనకు వెల్ డిజైన్ రిలేషన్ డేటా బేస్ కాస్త మనకు డేటా యొక్క రిడెండెన్సీ రిపిటేషన్ తగ్గిస్తుంది అనమాట. మనకు ప్రిన్సిపల్ వచ్చేసి మనకి ఎంఎస్ యాక్సెస్ లో చాలా ఎఫిషియన్సీని మనం పెంచేలాగా స్టోరేజ్ పరంగా మనకి ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆప్షన్ డి అయితే ఉందో మనకి అది యానిమేషన్స్ పరంగా అది ప్రాపర్టీ ఆఫ్ దేనిదండి, అది మల్టీమీడియా కంటెంట్ అయినా లేకపోతే క్రియేటింగ్ యానిమేషన్స్ అయినా అది కూడా మనకంతా కూడా ఎంఎస్ పవర్ పాయింట్. కాబట్టి మనకు ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఓ టిపికల్ ఎంఎస్ యాక్సెస్ కనుక మీరు ఓపెన్ చేయగలిగితే ఓపెన్ చేసినప్పుడు మనకి ఇలా లోగో మాత్రం కనిపిస్తుంది. ఇదే మనకు ఎంఎస్ యాక్సెస్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ యొక్క మెయిన్ థీమ్ అలా కనిపిస్తుంది మనకు. సో దాని మేజర్ పవర్ఫుల్ ఫీచర్స్ ఏంటంటే మనకు దాంట్లో వచ్చేసి యూ కెన్ మేక్ రైట్ యూస్ ఆఫ్ డేటా, క్వెరీ, ఈవెంట్స్, డేటా షీట్, టోటల్ వచ్చేసి ఇవన్నీ మ్యాక్రో, ఇవన్నీ కూడా సర్చ్ బార్, కంట్రోల్, అటాచ్మెంట్, మాడ్యూల్, ఇవన్నీ కూడా మనకు బై డిఫాల్ట్ గా ఇందులో మనకు కలిగి ఉంటాయి అనమాట. సో ఇది ఒక ఎంఎస్ ఆఫీస్ 365 లో మనకు ఆన్లైన్ టూల్లోకి వెళ్తే మీరు ఇవన్నీ చెప్పాను ఇందాక ఎక్సెల్, వర్డ్, వన్ నోట్, అవుట్లుక్, పవర్ పాయింట్, వన్ డ్రైవ్, క్యాలెండర్, స్వే, ఇవన్నీ ఉంటాయి అనమాట. అదే ఎంప్లాయీ డేటా పరంగా చూస్తే మనం డ్వెల్ బుకింగ్స్, ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్ విండోస్ యాక్చువల్ గా మైక్రోసాఫ్ట్ విండోస్ వారు డెవలప్ చేసిన మేజర్ టూల్స్ అనమాట. సో డైనమిక్స్ పరంగా చూస్తే 365 పరంగా సిఆర్ఎం, ఈఆర్పీ ఉంటుంది. కొలాబరేషన్ పరంగా చూస్తే మనం షేర్ పాయింట్, యామర్, లిస్ట్, టీమ్స్, ఫార్మ్స్, వైట్ బోర్డ్, స్ట్రీమ్ ఇలాంటివి ఉంటాయి అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ చూస్తే మనం ప్రాజెక్ట్ ఉంటుంది, టు డూ అండ్ ప్లాన్ ఇలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ అనమాట. కానీ ఆఫీస్ 365 ఇవన్నీ కూడా ఉంటాయి మనకు. అందరికీ తెలిసింది అంటే ఓన్లీ వర్డ్, అవుట్లుక్, పవర్ పాయింట్ ఆర్ ఎక్సెల్ ఇవే తెలుసు. కానీ ఎవరైనా వన్ నోట్ తెలిసి, వన్ డ్రైవ్ కూడా చాలా తక్కువ మంది తెలిసింది. కానీ ఇవన్నీ దయచేసి వీటి మీద వర్కౌట్ చేయాలి. ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు కొద్దిగా ఇలా అనాలిసిస్ చేయగలిగితే మనకి రాబోయే ఎగ్జామ్ నెగంతో కూడా మీరు పూర్తిగా ప్రాపర్ గా ఆన్సర్ చేసే అవకాశం ఉందన్నమాట. దానికి సింప్లిఫై చేస్తూ లాస్ట్ స్లైడ్ ని ఇంకా తగ్గించి మీకు మెయిన్ ఇంపార్టెంట్ తీసుకొచ్చాను అనమాట. ఇందులో ఎంఎస్ ఆఫీస్ లో వాటి ఎసెన్షియల్ ఫీచర్స్ ఏంటిది, ఎంఎస్ వర్డ్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, వన్ డ్రైవ్ ఉంటుంది, అవుట్లుక్ ఉంటుంది, అండ్ వన్ నోట్ అండ్ ఎంఎస్ పబ్లిషర్, మైక్రోసాఫ్ట్ టీమ్స్, ఎంఎస్ యాక్సెస్, స్కైప్ కూడా ఇవన్నీ కూడా మనకు అందులో మన ఫీచర్స్ మెయిన్ ఫీచర్స్ అండి అవి. సో అది ఆ క్వశ్చన్ 132 క్వశ్చన్ యొక్క ఆన్సర్. నా మూవింగ్ ఆన్ టు 133 క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ 133 క్వశ్చన్. ది ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ నాట్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇమీడియట్లీ ఈస్ ప్లేస్డ్ ఇన్ ది డాష్ అన్నారు. ఏదైతే ఇన్స్ట్రక్షన్ మనం ఇమీడియట్ గా ఎగ్జిక్యూట్ చేయకూడదో అది మనకు ఎక్కడ ప్లేస్ అవుతుందని అడుగుతున్నారు అనమాట. ఎక్కడ ప్లేస్ అవుతుందని అడుగుతున్నారు. ఆప్షన్స్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆప్షన్ కరెంట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, సెకండ్ ఆప్షన్ మెమరీ అడ్రస్ రిజిస్టర్ అంటే ఎంఏఆర్ కూడా అంటారు దీన్ని షార్ట్ ఫామ్. మనకు అబ్రివేషన్స్ కూడా మనకి ఇద్దరు మాక్ టెస్ట్ అడగడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు పీసీ అంటే ప్రోగ్రామ్ కౌంటర్, అండ్ థర్డ్ వచ్చేసి మనకి ఇన్స్ట్రక్షన్ బఫర్ రిజిస్టర్ ఐబిఆర్. క్వశ్చన్ ని కాస్త ఇంకా డీటెయిల్ మనం ఒకసారి సింప్లిఫై చేద్దాం అనుకుంటే ఇక్కడ ఏమన్నారు, నాట్ ఎగ్జిక్యూట్ ఇమీడియట్లీ అంటే హోల్డ్ చేయడం
దాన్ని కాస్త ఆపి ఉంచి నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్స్ అవుతున్నాయో వాటిని మనం ముందుగా ఎగ్జిక్యూట్ చేయడం అనమాట. సో హోల్డ్ చేయడం ఏంటిది అంటే బఫర్ అనే వర్డ్ ఎప్పుడైతే వస్తుందో, బఫర్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్ ఏంటిది, ఒక మెమరీలో ఒక పార్ట్లో మనకు ఎస్పెషల్లీ రిజిస్టర్స్ లో దాన్ని ఏదైనా ఒక డేటాని, ఒక ప్రోగ్రామ్ ని ఆర్ ఒక ఇన్స్ట్రక్షన్ ని మనము స్టోర్ చేయడం, టెంపరరీ దాన్ని స్టోర్ చేయడం. అయితే ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ మనకు వచ్చేసి ఇన్స్ట్రక్షన్ బఫర్ రిజిస్టర్. అందుకే బఫర్ యొక్క వర్డ్ మీకు చెప్పడం జరిగింది. అందులో కూడా ఏదైనా ఇన్స్ట్రక్షన్ ని మనము దాన్ని ఇమీడియట్ ఎగ్జిక్యూట్ చేయకూడదు, దాన్ని మనము ఫార్ఫెచ్ సైకిల్లో, ముఖ్యంగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లో ఫార్ఫెచ్ సైకిల్లో ఇది ఒక పార్ట్ అనమాట. ఇది ఆ సైకిల్లో మనకు ఇన్స్ట్రక్షన్ ని ఆపదలుచుకున్నప్పుడు దాన్ని హోల్డ్ చేసి వేరే టాస్క్ ని ఇమీడియట్ గా మనం అకంప్లిష్ చేయడానికి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి వాడే ఒక ప్రాసెస్ లో మనకు ఆ రిజిస్టర్ యొక్క పార్ట్ ని మనకు ఏమంటారు, ఇన్స్ట్రక్షన్ బఫర్ రిజిస్టర్ అంటారు అనమాట. డీటెయిల్ ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఒకసారి యొక్క నోట్స్ ని ఇక్కడ ఇలా ఏమి ఇచ్చారండి, ద ఇన్స్ట్రక్షన్ టు బి ఎగ్జిక్యూట్ ఇమీడియట్లీ టిపికల్లీ ప్లేస్డ్ ఇన్ ఇన్స్ట్రక్షన్ బఫర్ రిజిస్టర్ అనమాట. అక్కడ చేస్తారు, హోల్డ్ చేస్తారు. కానీ ఈ రిజిస్టర్ ఏం చేస్తుంది, ఇది ఏదో ఇన్స్ట్రక్షన్ టెంపరీగా మనం హోల్డ్ చేయాలో అది ఎగ్జిక్యూట్ చేయకూడదు. అది కూడా దేని తీసుకోవడము, ఫార్ఫెచ్ సైకిల్లో కంప్యూటర్స్ యొక్క సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మీద తీసుకోవడం జరుగుతుంది, దాన్ని అంటారు అనమాట. దాన్ని తీసుకుంటారు, దాన్ని లేదా కన్సిడర్ చేస్తారు, దాన్ని అంటారు. అదేవిధంగా రిమైనింగ్ 3 ఆప్షన్ మనం చూసినట్లయితే కరెంట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అనమాట, సిఐఆర్. ఇది కాస్త మనకు ఏదైతే కరెంట్లీ ఎట్ ప్రజెంట్ ఉన్న ఇన్స్ట్రక్షన్ ఉంటుందో ఆ ఇన్స్ట్రక్షన్ ని హోల్డ్ చేసే దాన్ని మనకు, అందుకే కరెంట్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఆ హోల్డ్ చేసే ఒక ప్రాసెస్ ని మనం ఏమంటారు, ఆ యొక్క ప్రాసెస్ ని కరెంట్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ అంటారు అనమాట. నెక్స్ట్ మెమరీ అడ్రస్ రిజిస్టర్. ఏదైతే మెమరీ అడ్రస్ ఉంటుందో ఒక డేటాకి సంబంధించి ఒక ఇన్స్ట్రక్షన్ సంబంధించి ఏదో మనకు ఇమీడియట్ గా దట్ హ్యాస్ టు బి రెడ్ ఆర్ రిటర్న్ ఆర్ వేర్, ఎక్కడి నుంచి, ఫ్రమ్ మెమరీ అనమాట. అలాంటి వాటిని, అందుకే మెమరీ అడ్రస్ రిజిస్టర్ ఉన్నాయి కదా, అలాంటి వాటిని మనం ఎంఏఆర్ అంటారు అనమాట. నెక్స్ట్ ప్రోగ్రామ్ కౌంటర్ అంటే ఏంటి, ప్రోగ్రామ్ కౌంటర్ కీప్స్ ఏ ట్రాక్ రికార్డ్ ఆఫ్ ట్రాకింగ్ ఆఫ్ ప్రోగ్రామ్ యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లో ఉంటుందో దాన్ని మనం పీసీ అంటారు అనమాట. సో ఇది ఈ క్వశ్చన్ యొక్క మేజర్ ఇన్ఫర్మేషన్ ఆర్ డీటెయిల్డ్ అనాలిసిస్. అండ్ బఫర్ ఇందాక చెప్పినట్టు మనకి ఏంటిది, బఫర్ అనేది ఒక మెమరీలో ఒక రీజన్ అనమాట, ఎక్కడైతే మనకు టెంపరీగా డేటాని మనం హోల్డ్ చేస్తాము. ఎప్పుడు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ చేస్తున్నప్పుడు, ఒక ఫైల్ నుంచి ఒక ఫైల్, ఒక ఫోల్డర్ నుంచి ఒక ఫోల్డర్, ఒక కాంపోనెంట్ నుంచి ఒక కాంపోనెంట్, ఆ ప్రాసెస్ ఏదో మనకు ఈ ఎగ్జిక్యూషన్ ఫ్లోలో, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఫ్లోలో అలాంటి ఒక ప్లేస్ ని ఎక్కడైతే డేటాని హోల్డ్ చేస్తామో టెంపరీగా, దాన్ని బఫర్ అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అండి, which the following is not a function of BIOS? It tests the hard drive. Option A, it tests the hardware before loading the operating system. Or option B, before loading it specifies the location of the OS. Or option C, it removes the temporary files and improves the performance. Or option D, it lets you configure some of the system's hardware settings. BIOS అనగానే మనం చెప్పాల్సింది ఏంటను, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్. ఉన్న ఆప్షన్స్ లో మనకు ఏ ఆన్సర్ వస్తుందండి, ఇక్కడ మనకు అది హార్డ్వేర్ టెస్ట్ చేస్తుందా, మనకు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వక ముందర, లేకపోతే బిఫోర్ లోడింగ్ అది మన ఓఎస్ యొక్క లొకేషన్ తెలియజేస్తుందా, ఆర్ఎల్స్ అది టెంపరీగా ఫైల్స్ రిమూవ్ ఆర్ ఇంప్రూవ్ చేస్తుందా, లేకపోతే అది ఒక యూజర్ కి సిస్టమ్ హార్డ్వేర్ ని కాన్ఫిగర్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తుందా అని అడుగుతున్నారు అనమాట. అయితే ఈ బేసిక్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిస్టమ్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే, మనకు సిస్టమ్ స్టార్ట్ అవ్వగానే, ఒక పీసీ స్టార్ట్ అవ్వగానే, ఒక సిపియు మీరు ఒక పర్సనల్ కంప్యూటర్ స్టార్ట్ అవ్వగానే ఇలా ఒక స్క్రీన్ కనిపిస్తుంది. ఎందుకైతే మనకు బేసిక్ ఇన్పుట్ అవుట్ సిస్టమ్ అయితే ఉంటుందో, మనకి ఇనిషియల్ ప్రాసెస్ బూస్ట్ అవుతుందో, ఆ బూస్ట్ అయినప్పుడు ఇలా కనిపిస్తుంది, దాన్ని మనం బయోస్ అంటాం అనమాట. ఈ బయోస్ ప్రాసెస్ ఎక్కడ కూడా మనకు ఓఎస్ రెడీ చేయడము, ఓఎస్ యొక్క హార్డ్వేర్ కాంపోనెంట్స్ సింక్ చేయడము, ఆ హార్డ్వేర్ సిస్టమ్ అన్నింటి ఒక లైన్స్ మనకు అన్ని ప్రాపర్గా వర్క్ చేయడము, వాటి ఫంక్షన్స్ గురించి తెలియజేస్తుంది. కానీ ఫైల్స్ ని యొక్క అప్లోడింగ్ ఆర్ ఫైల్స్ యొక్క డౌన్లోడింగ్ ఆర్ ఫైల్స్ యొక్క మన కాపీయింగ్ ఆర్ రిమూవింగ్ వాటిని మ్యానిపులేషన్ ఉండదు. కాబట్టి మనకు ఆప్షన్ సి అయితే ఉందో మనకు ఇది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. దిస్ ఇస్ నాట్ ఎ ఫార్మ్, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ బయోస్ అనమాట. ఎందుకంటే బయోస్ నెవర్ అలౌస్ అన్ యూజర్ టు రిమూవ్ ది ఫైల్స్ టెంపరరీలీ ఆర్ రిమూవ్ ది ఫైల్ టెంపరరీ అండ్ అది పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి మనకు ఉపయోగపడదు. బయోస్ విల్ ఆల్వేస్ టెస్ట్ ది హార్డ్వేర్ మనకు ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వకముందర, లేకపోతే అది ఒక ఓఎస్ లొకేషన్ తెలియజేస్తుంది, ఆర్ఎల్స్ ఇట్ అలౌస్ ది యూజర్ టు కాన్ఫిగర్ ది సిస్టమ్స్ హార్డ్వేర్ సెట్టింగ్స్. కాబట్టి ఆప్షన్ సి షుడ్ బి ది రైట్ ఆన్సర్, విచ్ ఇస్ నాట్ ఎ ప్రాపర్ ఫంక్షన్ ఆఫ్ మనకు బయోస్. కాబట్టి సో బయోస్ ఏం చేస్తుంది, బేసిక్ ఇన్బౌండ్ సిస్టమ్, ఇది బేసిక్ గా మనకు లో లెవెల్ హార్డ్వేర్ ని ప్రైమరీగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. అది కూడా ఎలా ఇనిషియలైజ్ చేసుకుంటూ, సిస్టమ్ ఆన్ చేసినప్పుడు మీరు పవర్ ఆన్ చేసినప్పుడు మనకు ఇనిషియలైజ్ చేసుకుంటూ, సిస్టమ్ బూటింగ్ చేసుకుంటూ అది కాన్ఫిగరింగ్ చేసుకుంటూ చేస్తుంది అనమాట. సో ఇది పూర్తిగా ఏమని చెప్పవచ్చు, ఫైల్స్ యొక్క టెంపరీ
రిమూవల్ లేదా ఇంప్రూవింగ్ సిస్టమ్ పర్ఫార్మెన్స్ మాత్రం అది ఇక్కడ సంబంధించి కాదు. సో అందుకే ఆప్షన్స్ వుడ్ బి రైట్ ఆన్సర్. ఆప్షన్ A, B and D are functions of BIOS and other functions of BIOS are listed over here in this slide. So kindly go through this. Screen process మీరు extra read చేయండి. Owing to time limit we cannot get into each and every detail. ఇది శాంపుల్ అనమాట. ఒక BIOS ఒక మెమరీ చిప్ తో మనకి హార్డ్వేర్ లో కోఆర్డినేట్ చేసుకుంటూ మనకి ఇలా ఒక ప్రోగ్రామ్ రన్ అవడం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద స్లోయెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ సర్వీస్ ఈజ్. ఇంటర్నెట్ కనెక్షన్ లో స్లోయెస్ట్ సర్వీస్ ఏది? DSL అంటారు దీన్ని, డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్. లేకపోతే మనకి ఇది డైరెక్ట్ సర్వీసా, లీజ్ లైనా ఆర్ కేబుల్ మోడెమ్ అంటున్నాం. దీంట్లో స్లోయెస్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ ఏదని అడుగుతున్నారు. గెస్. ఇప్పట్లో కాకుండా, ఇప్పట్లో అంటే మనకు జియో ఇవన్నీ వచ్చాయి, కానీ FTTH ఫైబర్ డైరెక్ట్ టు ది హోమ్ అనే ఇవన్నీ రావడం జరిగింది. కానీ మనకు ఇది వరకు మాత్రం ఒక టిపికల్ టెలిఫోన్ నుంచి మనకు ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చేది. దాని నుంచి ఒక అనలాగ్ సిగ్నల్ ఆర్ మనకు అనలాగ్ సిగ్నల్ నుంచి మనకు మోడెమ్ కనెక్ట్ చేసి అనలాగ్ నుంచి మనం డిజిటల్ చేయడం, ఆ డిజిటల్ దాన్ని మళ్ళీ మనకు అనలాగ్ చేయడం, ఒక మిడిల్ లో మోడెమ్ వాడడం, ఇలాంటి జరిగేవి. సో అది డైలప్ కనెక్షన్ అనమాట. ఆ కనెక్షన్ ఏమనేవారు? డైలప్ కనెక్షన్ అనేవారు. ఇందులో మాత్రమే మనకు నెట్ అనేది స్లోయెస్ట్ గా ఉండేది. అందుకే మనకు రాను ఆగత నెక్స్ట్ డైరెక్ట్ డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ రావడం జరిగింది, నెక్స్ట్ లీజ్ లైన్ రావడం జరిగింది, కేబుల్ మోడెమ్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా నెక్స్ట్ ఎవల్యూషన్ ప్రాసెస్ ఆఫ్ మనకు డైలప్ సర్వీస్ అనమాట. సో ఇందులో మాత్రం స్లోయెస్ట్ ఉంటుంది, కానీ రిమైనింగ్ వాటిలో మనకు నెట్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో రైట్ ఆన్సర్ వుడ్ బి డైలప్ సర్వీస్ కనెక్షన్ అనమాట ఇక్కడ. సో డైలప్ సర్వీస్ వచ్చి మనకు టిపికల్ స్లోయెస్ట్ ఆప్షన్ అనమాట మనకు ఇచ్చిన ఆప్షన్స్ లో. అందులో కూడా డైలప్ సర్వీస్ లో మనకు ఎస్పెషల్లీ ఒక స్టాండర్డ్ టెలిఫోన్ నుంచి మనకు ఎలాగైతే ఇంటర్నెట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తామో అదే మనకు అది చెప్తాం అనమాట. ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తారు, ఇక్కడ మనకి ఇది అనలాగ్ మోడెమ్స్ ఇక్కడ వాడడం జరుగుతుంది. మోడెమ్ అంటే ఏంటిది? మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. అబ్రివేషన్ అడతారండి, మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్. సో అది ఈ క్వశ్చన్ యొక్క మేజర్ ఇన్ఫర్మేషన్. రెస్ట్ ఆఫ్ ద పార్ట్ వుడ్ బి గివెన్ as వాల్యూ అడిషన్. దాన్ని మీరందరూ కూడా మీరు ఫర్దర్ గా స్క్రీన్ ప్రాసెస్ అయినా ఆర్ఎల్స్ మీకు నోట్స్ మీకు రెస్పెక్టివ్ గ్రూప్స్ లో మీకు ప్రొవైడ్ చేసినప్పుడు దాన్ని మీరు పూర్తిగా డీటెయిల్ గా యాక్సెస్ చేయండి, చదవండి. సో దట్ మీకు ఇక మీద కూడా తెలియకపోతే కాన్సెప్ట్ మాత్రం బాగా తెలుస్తుంది. అండ్ ఒక టిపికల్ ఇమేజ్ హౌ మనకు ఒక డైలప్ కనెక్షన్ ఎలా మనకు రన్ అవుతుంది చెప్పడానికి. నెక్స్ట్ DSL కూడా టిపికల్ గా ఏంటి, మనకి ఇలా ఒక DSL ల్యాన్ ఉంటుంది. DSL పరంగా మనకు అది నెట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. DSL వచ్చేసి మనకు సర్వీస్ సైమల్టేనియస్ గా మనకు వైడ్ సర్వీస్ తో పాటు మనకు టెలిఫోన్ లైన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా మనకు డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ యొక్క ప్రాపర్టీస్. నెక్స్ట్ ఒక ఫోన్ లైన్ మనకి ఎత్తుంటూ మనకు ఈ ఫోన్ లైన్ మోడెమ్ ఎత్తుంటుందో DSL మోడెమ్ ఉంటే లీజ్ లైన్ ఎలా ఉంటుంది, లీజ్ లైన్ ఎలా వర్క్ చేస్తుంది దాని పరంగా మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. బ్రాడ్బ్యాండ్ అయి ఉంటే మాత్రం డిఫరెంట్ అప్లోడ్ డిఫరెంట్ డౌన్లోడ్ స్పీడ్ ఉండేది, కానీ లీజ్ లైన్ లో మాత్రం సేమ్ అప్లోడ్ అండ్ సేమ్ డౌన్లోడ్ స్పీడ్ ఉంటుంది ఇంటర్నెట్ నుంచి ఒక కస్టమర్ సైట్ కి ఆర్ మన కన్జ్యూమర్ కి అనమాట ఇక్కడ. సో ఇది మన లీజ్ లైన్ కి అండ్ బ్రాడ్బ్యాండ్ కి మేజర్ డిఫరెన్స్. అండ్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లీజ్ లైన్ ఈస్ ప్రొవైడ్ ఇన్ దిస్ పర్టికులర్ స్లైడ్ విచ్ ఇస్ వెరీ లెంతీ అండ్ కైండ్లీ పాజ్ దిస్ అండ్ యూ కెన్ గో త్రూ దిస్ ఫర్ యువర్ ఫర్దర్ రెఫరెన్స్. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. అండ్ దిస్ అవర్ కేబుల్ మోడెమ్. ఇంకో లాస్ట్ ఒక ఆప్షన్ కేబుల్ మోడెమ్ అనమాట. కేబుల్ మోడెమ్ లో వచ్చేసి మనకి ఇందులో కూడా కేబుల్ సిగ్నల్స్ లో కూడా మనకి సిమిలర్ గా ఒక కేబుల్ వైర్ నుంచి మనకు దాని నుంచి నెట్ ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారో దాని పరంగా చెప్తున్నమాట. ఇక కేబుల్ మీకు కనెక్ట్ అయి ఉంటుంది, అది సేమ్. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక విధంగా ప్రతి ఇంట్లో జియో అయితే బాక్స్ ఉందో, సెట్ ఆఫ్ బాక్స్ ఉంటుంది, దేని నుంచి అయితే మనకు నెట్ వస్తుంది, అదే విధంగా మనకి టీవీ వస్తుంది, అదే మనకి ఇది చెప్పవచ్చు అనమాట. సో కేబుల్ మోడెమ్ అది ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్. నెక్స్ట్ 136 క్వశ్చన్. కంట్రోల్ ప్లస్ ట్యాబ్ ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మీన్స్. కంట్రోల్ ప్లస్ ట్యాబ్ అనేది ఇంటర్నెట్ లో ఏం చేయడానికి వాడతారు అనమాట. న్యూ ట్యాబ్ ఓపెన్ చేయడానిక, డిలీట్ చేయడానిక, ట్యాబ్ స్విచ్ అవ్వడానిక, లేకపోతే హిస్టరీ షో చేయడానిక. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇస్ బై డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్, website browser or web browser for Windows operating system. Now in Windows operating system లో ఈ ట్యాబ్స్ ని స్విచ్ చేయడానికి మాత్రం షార్ట్ కట్ వచ్చి మనకు కంట్రోల్ ప్లస్ ట్యాబ్ ని మనకు ఒక లాంగ్ ప్రెస్ చేసి హోల్డ్ చేస్తారు అనమాట. సో స్విచింగ్ ట్యాబ్ ఇస్ రైట్ ఆన్సర్. టు ఓపెన్ న్యూ ట్యాబ్ Control T would do definitely will serve the purpose, whereas to delete the tab there is no option to delete the tab, but to close a particular tab, you can press this control. You can keep holding that control key. At the same time you have to press W anamata. Control plus W would definitely serve the purpose over here. Next question anamata. Show history ni show cheyadaniki manaku Control plus H ane mana shortcut ni vaadtam anamata. So right answer here would be option B.
And here is an additional slide which will definitely add value to your question. So, history కనుక కావాలనుకుంటే మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మీరు సెర్చ్ చేసిన హిస్టరీ కనుక చూడదలుచుకుంటే మాత్రం అప్పుడు మన కంట్రోల్ ప్లస్ హెచ్ అనేది మన ఈ షార్ట్ కట్ కి వాడతాం. ఇక్కడ డిలీట్ కాదు, క్లోజింగ్ కోసం మాత్రము మనం కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ అనే షార్ట్ కట్ కి వాడతాము. బట్ టు స్విచ్ ట్యాబ్ వి యూజ్ కంట్రోల్ ప్లస్ ట్యాబ్ అనమాట. కంట్రోల్ ప్లస్ ట్యాబ్ అండ్ టు ఓపెన్ ఏ ట్యాబ్ కంట్రోల్ ప్లస్ టీ, కంట్రోల్ ప్లస్ టీ అనే ట్యాబ్ ని మనం వాడతాం అనమాట. సో ట్యాబ్ స్విచ్ చేయడానికి మనకి ఏ షార్ట్ కట్ వాడతాం మనము? కంట్రోల్ ప్లస్ ట్యాబ్ అనే షార్ట్ కట్ ని మనం వి యూజ్. వేరాజ్ మనకు ఓపెన్ ట్యాబ్ చేయడం కోసం మాత్రం యు ప్రెస్ అండ్ హోల్డ్ కంట్రోల్ అండ్ అగైన్ యు ప్రెస్ టీ. Whereas to switch tab, control plus tab, delete tab, control plus W and to browsing data ని delete చేయడానికి మాత్రం మనం కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ డిలీట్ ని మనం ఈ యొక్క షార్ట్ కట్ కి వాడతాము. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో ముఖ్యంగా వాడే షార్ట్ కట్స్ ఏవైతే అవన్నీ కూడా మీకు లిస్ట్ అవుట్ చేయడం జరిగింది అనమాట. టు డూ దిస్ అంటే ఏంటి? టు యాడ్ కరెంట్ సైట్ టు ఫేవరెట్స్ కంట్రోల్ ప్లస్ డి, అంటే బుక్ మార్క్ చేయడం కోసం మాత్రం కంట్రోల్ ప్లస్ డి అనే షార్ట్ కట్ కి వాడతాం అనమాట. ఇది ఎప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 లో, కానీ ఇప్పుడు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మనకి డెస్క్టాప్ లో ఉందో దాంట్లో అనమాట. కొన్ని అవైలబుల్. ఎందుకంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కాస్త మరి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ గా మారడం జరిగింది కాబట్టి రెండిట్లో కూడా మీకు ఉపయోగపడే షార్ట్ కట్స్ కూడా ఇవన్నమాట. మేజర్ గా ఎక్కువ మార్పులు లేవు, కానీ కొన్నిట్లో కొన్ని యాక్టివ్ గా లేవు అనమాట. ఒక కరెంట్ పేజ్ ని వెబ్ పేజ్ ని ప్రింట్ చేయాలనుకుంటే మాత్రం కంట్రోల్ ప్లస్ పీ ని ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ఒక డీటెయిల్ గా కనుక మీరు ఎప్పుడైనా షార్ట్ కట్స్ అయినా ఇప్పుడు మీరు ఫోకస్ చేయగలిగితే మాత్రం తప్పకుండా అది మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. వేరాస్ టు క్యారీ అవుట్ సెర్చ్ ఆపరేషన్ ఫర్ ఎనీ క్వైరీ ఆర్ టు ఫర్ ఎనీ అడ్రస్ నో యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ఆల్ దీస్ షార్ట్ కట్స్ అనమాట. ఆల్ దీస్ షార్ట్ కట్స్ నెక్స్ట్ జూమ్ చేయడానికి అండ్ ఈ షార్ట్ కట్స్ అన్ని కూడా మన డెస్క్టాప్ లో మనకి ఇవి డెస్క్టాప్ బ్రౌజర్ చేయడానికి ఉంటాయి అనమాట. అండ్ మేజర్ గా బ్రౌజర్ కీబోర్డ్ షార్ట్ కట్స్ ఏంటంటే మనకు క్రోమ్ లో అయినా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ లో అయినా ఆర్ మొజిల్లాలో అయినా ఇవన్నీ కూడా రిఫ్రెష్ చేయాలంటే F5 ని మనం వాడతాము. ఏం వాడతాము? F5 అనే ఫంక్షన్ కి వాడతాం అనమాట. ఫుల్ స్క్రీన్ అవ్వాలంటే F11 అని వాడతాము. Alt ప్లస్ D చూసి మనకి అడ్రస్ బార్ ని సెలెక్ట్ చేయడానికి వాడతాం అనమాట. అది రిటర్న్ హోమ్ పేజ్ రిటర్న్ అవ్వాలి మాత్రం Alt ప్లస్ హోమ్ అని వాడతాము. సో కొన్నిట్లో ఆల్మోస్ట్ కామన్ ఉంటాయి. అక్కడ ఇక్కడ ఏదో ఒకటి మాత్రం జస్ట్ ఒకటి వేరియబుల్ అవుతుంది. జస్ట్ ఒకటి వేరియబుల్ క్లోజ్ చేయడానికి ఏం వాడతాం అనమాట? మనం ఒక ఎంటైర్ విండోని క్లోజ్ చేయడానికి Alt ప్లస్ F4 ని మనం ఆ యొక్క కీని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. బట్ మేజర్ గా దర్ ఇస్ హార్డ్లీ ఎనీ డిఫరెన్స్, ఎందుకంటే ఇవన్నీ కూడా జనరిక్ గా మన గ్లోబల్ గా అందరూ వాడతారు కాబట్టి. క్రోమ్ కైనా లేకపోతే మొజిల్లాకైనా ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయినా కొద్దిగా మైనర్ చేంజెస్ ఉంటాయి, కానీ మీరు కొత్తగా ఏమైనా మీకు జస్ట్ జనరల్ అప్లికేషన్ మాత్రం సేమ్ ఉంటాయి, బట్ కొన్నిటి మాత్రమే కొద్ది వేరియడ్ ఉంటుంది అనమాట. మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్ 137 క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ది కంప్యూటర్ వైరస్? కింది ఇచ్చిన వాటిలో మనకి ఏది కంప్యూటర్ వైరస్ అంటున్నారు? అది స్పైవేరా, కీ లాగర్సా, ట్రోజనా ఆర్ ట్రోజన్ హార్సెసా ఆర్ ర్యాన్సమ్ వేరా అనమాట. ముందుగా ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనకు అసలు వైరస్ అంటే ఏంటిది, మాల్వేర్ అంటే ఏంటిది, ఇవి తెలుసుంటే కనుక ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక్కసారి పాజ్ చేసి మీరు జస్ట్ స్క్రీన్ పాజ్ చేసి మీరు ఒకసారి అనలైజ్ చేయండి. అనలైజ్ చేసినప్పుడు మనకి ఏమనిపించింది ఇక్కడ ఒక్కసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా ఒక టైప్ ఆఫ్ వైరసెస్. ఎందుకంటే ఇంకోటి, ఎవ్రీ వైరస్ కుడ్ బి ఎ మాల్వేర్ బట్ నాట్ ఎవ్రీ మాల్వేర్ ఈజ్ ఎ వైరస్. ఇది గుర్తుంచుకోండి. ఎందుకంటే మాల్వేర్ ఈజ్ ఎ malicious సాఫ్ట్వేర్, as వైరస్ ఈజ్ an program which multiplies and which does manipulates and objects at the same time obstructs and destroys a computer program అన్నమాట. అలా చేసేవే ఇవన్నీ. స్పైవేర్ అయినా, కీ లాగర్స్ అయినా, ర్యాన్సమ్ వేర్ అయినా, ట్రోజన్ హార్సెస్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ది కంప్యూటర్ వైరస్. ఇవన్నీ కూడా కంప్యూటర్ వైరసెస్. సో ఆప్షన్ డి వుడ్ బి ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ఎ స్పైవేర్ సార్? ఎ స్పైవేర్ ఈజ్ ఎ స్పైయింగ్ సాఫ్ట్వేర్ విచ్ యూజువల్లీ డిటెక్ట్స్ or at the same time follows a pattern of or completely spies అంటే డిటెక్టివ్ గా ఒక యూజర్ ఏం చేస్తున్నారు, వారి ఆన్లైన్ యాక్టివిటీస్ ఏంటిది, వారు ఏ సైట్స్ ఓపెన్ చేస్తున్నారు, అక్కడి నుంచి వారి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, వారి యొక్క ఆల్మోస్ట్ వారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ని ఒక హ్యాకర్ ని అది అవైల్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అలా దాన్ని స్పైవేర్ అంటారు అన్నమాట. స్పై అంటే ఎవరు? ఒక డిటెక్టివ్ అన్నమాట. అంటే తెలియకుండా స్టాకింగ్ చేయడం అనమాట. అలాంటి సాఫ్ట్వేర్ ఇది. ఒక యూజర్ యొక్క ఆన్లైన్ బిహేవియర్ ని, ముఖ్యంగా ఒక యూజర్ యొక్క మేజర్ ఎలా సిస్టమ్ ని వాడుతున్నారో, ఎలా ఒక కంప్యూటర్ ని వాడుతున్నారని తెలియజేస్తుంది అనమాట. వారికి అది హెల్ప్ చేస్తుంది. కీ లాగర్స్ వచ్చేసి మీరు మూవీస్ లో ఎప్పుడైనా చూస్తుంటారు, 18 సెవెన్స్ చూస్తుంటారు అనమాట. ఇక్కడ ఏం చేస్తారంటే కీ లాగర్స్, కీని లాక్ చేస్తున్నప్పుడు అంటే మనం ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతున్నారు, ఏం ఎంటర్ చేస్తున్నారు, ఏ డేటాని ఎంటర్ చేస్తున్నారు, అది మీ బ్యాంకింగ్ పాస్వర్డా, క్రెడిట్ కార్డ్ పాస్వర్డా, మీ జీమెయిల్ అకౌంట్ పాస్వర్డా, అది తీసుకోవడానికి అనమాట. మన బేసిక్గా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ ఎందుకు ఉంటానండి?
టు ప్రైవసీ అనమాట. ఇక్కడ ప్రైవసీని వైలేట్ చేస్తున్నమాట ఈ రెండు కూడా. నెక్స్ట్ ర్యాన్సమ్ వేర్. నో కమింగ్ ర్యాన్సమ్ వేర్ వచ్చేసి ర్యాన్సమ్ మనీని పే చేసేంత వరకు ఈ సాఫ్ట్వేర్ ఆ యొక్క ప్రోగ్రామ్ యొక్క పూర్తిగా కంట్రోల్ తీసుకుంటుంది అనమాట. ర్యాన్సమ్ మనీ పే చేయాలి. ర్యాన్సమ్ మనీ అంటే ఎలా? ఒక హ్యాకర్ కి ఈ వైరస్ ఎలా హెల్ప్ చేస్తుందంటే మీ యొక్క సిస్టమ్ ని పూర్తిగా లాక్ చేసి ఓన్లీ ఇఫ్ యూ పే ఆర్ ట్రాన్స్ఫర్ సో మచ్ ఆఫ్ మనీ టు ది సో కాల్డ్ అకౌంట్, then only this program or this PC will be unlocked or this website would be unlocked or this content will be unlocked. అంతవరకు ఇది మీకు లాక్డ్ ఉంటుంది. మీరు ఏమాత్రం దీన్ని యాక్సెస్ చేయలేరు. బ్రేక్ చేయడానికి ట్రై చేస్తే మాత్రము మొత్తం డేటా కరప్ట్ అయిపోతుంది. అండ్ డేటాని మేము ఎక్కడ పెట్టాలి అక్కడ పెడతామని చెప్పడానికి డిమాండ్ చేయడానికి ఇది వాడతారు అనమాట. ర్యాన్సమ్ వేర్ ఒక హ్యాకర్ వాడడానికి అనమాట. సో ర్యాన్సమ్ గా ఒక మనీని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఒక హ్యాకర్ కి హెల్ప్ చేసే సాఫ్ట్వేర్ ర్యాన్సమ్ వేర్ అనమాట. ట్రోజన్ హార్సెస్ చాలా మంచి స్టోరీ అనమాట. లాంగ్ గ్రీక్ అనే ఒక సిటీలో, ఆ గ్రీక్ లో ట్రాయ్ అనే ఒక నగరంలో, గ్రీక్ రాజ్యం ట్రాయ్ నగరంలో ఒక ట్రోజన్ అనే ఒక హార్స్ ఉండే అనమాట. ఇది ఒక బొమ్మ అంటే ఎలా అంటే చెప్తాను మీకు ఎప్పుడైనా స్లైడ్స్ ని అడ్డుగా ఉండదు కానీ చెప్తాను. ఎక్కడ రావాలా రే లేదా ఎక్కడ పెట్టాలి యాక్చువల్గా, అది పెట్టలేదు అనుకో. ఒక ఇమేజ్ ఉండాలండి. జస్ట్ బిలీవ్ మీ, జస్ట్ గివ్ ఏ మినిట్. ఒక్కసారి గివ్ ఏ మినిట్. వెరీ ఇంట్రెస్టింగ్. అది మీకు రాని తర్వాత ముందు చూపిస్తాను. ఎక్కడో చోటు ఉంటుంది అనమాట. అది పెట్టడం జరిగింది ఆ ఇమేజ్ కూడా. సో ట్రోజన్ హార్స్ లో దొంగలు దాచుకుని ఉండేవారు. రాత్రి పూట ఎవరు నిద్రపోయేటప్పుడు ఆ ఊరిపైన పడి దోచుకొని మళ్ళీ ఆ యొక్క పెద్ద గుర్రం, ఆ కీలు గుర్రంలో పోయి దాచుకునేవారు అనమాట. సో అలా మోసపూరితమైన చర్య అండ్ వెరీ సో కాల్డ్ మెలీషియస్ ఇంటెన్షన్ కలిగిన ఒక సాఫ్ట్వేర్ అనమాట, ఒక వైరస్. ఇందులో ఏం చేసిన బ్యాక్గ్రౌండ్ రన్ అవుతూ కూడా మనకు వెన్నుపోటు కట్టప్ప లాంటి ప్రాపర్టీగా అంటే ఒక అలాంటి ట్రేడ్స్ కలిగింది అనమాట ఇది. సో ఇవన్నీ కూడా వైరసెస్. అందుకే ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ది వైరస్, కంప్యూటర్ వైరస్ అనమాట. కంప్యూటర్ వైరస్ అంటే ఏంటిది? కంప్యూటర్ వైరస్ ప్రోగ్రామ్ విచ్ వెన్ ఎగ్జిక్యూటెడ్ రిప్లికేట్స్ ఇట్ సెల్ఫ్ బై మానిటరింగ్ అదర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అండ్ ఇన్సర్టింగ్ ఇట్స్ ఓన్ కోడ్స్ అని సొంత కోడ్ వేసి, అంటే డిస్ట్రక్ట్ చేయడము, డిస్ట్రక్ట్ చేయడము, డెస్ట్రాయ్ చేయడం అనమాట. ఏం చేస్తున్నారు? అది దాన్ని ఫస్ట్ డిస్ట్రప్ట్ చేస్తున్నారు. డిస్ట్రప్ట్ అంటే ఏంటిది? దాన్ని ఫస్ట్ ఆపేస్తుంది అనమాట. తన సొంత కోడ్ ఇంజెక్ట్ చేస్తుంది, దాన్ని మనం పూర్తి డిస్ట్రాయ్ చేస్తున్నారు. అదే కంప్యూటర్ యొక్క వైరస్ యొక్క మెయిన్ ట్రేట్ అనమాట. ఈ కంప్యూటర్ వైరస్ కూడా ముఖ్యంగా ఒక 9 ఉన్నాయి అనమాట. 9 టైప్స్ ఆఫ్ వైరస్ ఉంది. డైరెక్ట్ యాక్షన్ వైరస్ ఉంది, బూట్ సెక్టార్ వైరస్ ఉంది, వెబ్ స్క్రిప్టింగ్ వైరస్ ఉందన్నమాట, బ్రౌజర్ హైజాకర్ అనమాట, పాలిమార్ఫిక్ ఇక్కడ మార్ఫిక్ అని ఉండాలా, అండ్ రెసిడెంట్ వైరస్, మల్టీపార్ట్ వైరస్, మ్యాక్రో వైరస్, ఫైల్ ఇన్ఫెక్టర్ వైరస్ అనమాట. ఇవన్నీ కూడా వైరస్ టైప్స్ ఆఫ్ వైరసెస్ ఉన్నాయన్నమాట. వీటిని స్క్రీన్ పాస్ చేసుకొని ఒకసారి దయచేసి చదవండి, ఎందుకంటే హెల్ప్ చేస్తుంది అనమాట. ఎక్కడ చోట మీకు ఎగ్జామ్ చాలా ఉపయోగపడుతుంది. మీకు వెరీ డీటెయిల్ గా కూడా ప్రతి నోట్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దయచేసి ఒకసారి చదవండి. కొన్ని మేజర్ గా మనకు వైడ్ స్ప్రెడ్ వైరసెస్ ఒక పేర్లు ఇవ్వడం జరిగింది అనమాట. మోరిస్వామ్, క్రిప్టో లాకర్ అని ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ర్యాన్సమ్ వేర్, కాన్ఫికర్, టింబా, వెల్షియా, స్లేయర్, నిమ్డా, ఐ లవ్ యూ, ఎస్క్యూఎల్, స్లామర్, స్టామ్ వామ్ అండ్ మైడూమ్ అనేవి కొన్ని దే ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైరస్. ఈ ట్రోజన్ అనేవి కూడా మనం చాలా దీంట్లో వేరే రకాలు అనమాట. ర్యాన్సమ్ వన్ అంటే ఏంటిది, స్పైవేర్ అంటే ఏంటిది, కీలాక్స్ అని చెప్పడం జరిగింది. ఒక్కసారి చూస్తే స్పైవేర్ ఇస్ ఎనీ సాఫ్ట్వేర్ దట్ ఇన్స్టాల్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ యువర్ కంప్యూటర్ ఆర్ ఎనీ యూజర్ కంప్యూటర్ అండ్ స్టార్ట్స్ కోవర్ట్లీ మానిటరింగ్ యువర్ ఆన్లైన్ బిహేవియర్ వితౌట్ యువర్ నాలెడ్జ్ ఆర్ పర్మిషన్. సో స్పైవేర్ లో వచ్చేసి మనం ముఖ్యంగా థ్రెడ్స్ లో వచ్చేసి మనకు అడ్వాన్స్డ్ కీలాగర్, కూల్ వెబ్ సెర్చ్, గేటర్, గోవ్ కీబోర్డ్, హాక్ ఐ, హంట్ బార్ అండ్ లుక్ టు మీ అనేవి కూడా మేజర్ గా స్పైవేర్స్ అనమాట. ఇవే మీకు చెప్పడం జరిగింది. బట్ టెక్నికలీ చెప్పాలంటే బాగా వెల్ ఫ్రేమ్డ్ గా, అదేతో స్నేహితుడు 3 చెప్తారు కదా, వాట్ ఈస్ ఎ మిషన్ అనగానే జిప్ అప్ జిప్ డౌన్ అంటారు కదా, అలానే చెప్పడం జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా మీకు వెల్ ఫ్రేమ్డ్ ఆన్సర్స్ అనమాట. సో అవి కూడా డీటెయిల్ గా చెప్పడం వాటి యొక్క మెయిన్ మోటివ్. అండ్ టైప్స్ ఆఫ్ వైరసెస్ లో మీకు మాల్వేర్ ఏముంటాయని చెప్తున్నారు, బగ్స్, యాడ్వేర్ ఇలాంటివి. ఇవన్నీ కూడా మీరు దయచేసి పాస్ చేసి ఒకసారి వీటిని మీరు చదవండి. మీకు నోట్స్ పరంగా కూడా మీకు రెస్పెక్టివ్ గ్రూప్స్ షేర్ చేయడం జరుగుతుంది అనమాట. టైప్స్ ఆఫ్ మాల్వేర్స్ ఎన్ని ఉంటాయి, ఏ టైప్స్ ఎన్ని ఉంటాయి అనమాట, ఇవన్నీ చెప్పడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ వైరసెస్. మాల్వేర్ కి చెప్పాను కదా, మాల్వేర్ కి వైరస్ డిఫరెన్స్ ఉందన్నమాట. మాల్వేర్ కి వైరస్ డిఫరెన్స్ ఉంది. ఆల్ వైరసెస్ ఆర్ మాల్వేర్ బట్ నాట్ ఆల్ టైప్స్ ఆఫ్ మాల్వేర్ ఆర్ వైరసెస్. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే virus is one type of malware must be triggered by a user or self-replicating, whereas malware a term of malicious, the term for malicious software matter, any malicious code harm devices and steals data. కానీ మాల్వేర్ కి మనం ఇన్స్టిగేట్ చేయాల్సిన అవసరం, కానీ దీన్ని మాత్రం ఒకసారి యూజర్ మనం ట్రిగర్ చేయాల్సిందే. మాల్వేర్ ఇంకా వైరస్ వచ్చి మాల్వేర్ టైప్ ఆఫ్ malicious software is intends to be infect the host or computer అన్నమాట. వైరస్ టైప్ ఆఫ్ malware itself it infects files then spreads other to the device whenever a file program is run. మాల్వేర్ స్ప్రెడ్ అవ్వదు కానీ వైరస్ మాత్రం స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఇది యొక్క మెయిన్ కంటెంట్. నెక్స్ట్ క్వశ్చన్ 138.
138 లో ఏం చెప్తుందో మనకు రూల్స్ ఫర్ ఎక్స్చేంజింగ్ డేటా బిట్వీన్ కంప్యూటర్స్ ఆర్ కాల్డ్. రెండు కంప్యూటర్స్ మధ్యలో మనకైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ని డేటా ఎక్స్చేంజ్ పరంగా చేయడానికి వాటిని ఏమంటారా డెఫినేషన్ అడుగుతున్నమాట ఇక్కడ. సో డాష్ వాటి ప్రోటోకాల్స్ అంటారా, ప్రొసీజర్స్ అంటారా, ప్రోగ్రామ్స్ అంటారా, హైపర్ లింక్స్ అంటారా. కాన్సెప్ట్స్ క్లియర్ అయితే డైరెక్ట్ ఆన్సర్ పెట్టవచ్చు. వెరీ సింపుల్ క్వశ్చన్ అండ్ ఇట్ ఇస్ డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. కానీ కాన్సెప్ట్స్ తెలియకుండా జనరిక్ టర్మ్స్ మీరు చూసినట్లయితే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ఎ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే ఏంటిది? ప్రోటోకాల్ ఇస్ సెట్ ఆఫ్ రూల్స్ ఫర్ టు కండక్ట్ ఒక మోడస్ ఆపరెంట్ లో కండక్ట్ అనమాట. ఒక ఏదైనా కండక్ట్ చేయాలన్నా ఏదైనా ఫంక్షనింగ్ ప్రాపర్ అవ్వాలన్నా మనకు ప్రోటోకాల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో అలా తీసుకున్న మన ప్రోటోకాల్ విత్ రైట్ ఆన్సర్. వేరాజ్ ప్రొసీజర్స్, ప్రోగ్రామ్స్, హైపర్ లింక్స్ తెలిసిన మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి మనకు ప్రోటోకాల్ అని చెప్పవచ్చు. అయితే అది ప్రోటోకాల్స్ అంటేను ఏ సెట్ ఆఫ్ రూల్స్. ప్రోటోకాల్స్ సెట్ ఆఫ్ రూల్స్ ఏవైతే మన కంప్యూటర్ యొక్క టూ కంప్యూటర్స్ మీద డేటా ఎక్స్చేంజ్ అయినా ఆర్ కమ్యూనికేషన్ అయినా, అంటే ఇక్కడ డేటా ఎక్స్చేంజ్ కమ్యూనికేషన్ కదా, ఈ సెట్ ఆఫ్ రూల్స్ విచ్ గవర్న్స్ ది ఎక్స్చేంజ్, విచ్ గవర్న్స్ ది కమ్యూనికేషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ కంప్యూటర్స్ ఈజ్ కాల్డ్ ప్రోటోకాల్ అనమాట. సో అదే ప్రోటోకాల్. ప్రొసీజర్ వచ్చేసి మనకు ఆల్గారిథం, ఎస్పెషల్లీ ఫ్లో చాట్ లో ఏదైతే ఉంటుందో మనకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అయితే ఉంటుందో, లైక్ ప్రోగ్రామ్ ఇనిషియల్ గా ఇన్పుట్ ఇవ్వడం, తర్వాత దాని లోపల మనకేంటిది అది ఆ ఏళ్ళు కన్సిడర్ చేయడం, అక్కడ నుంచి మనకి ర్యామ్ నుంచి మనకి అది తీసుకోవడం, ప్రాసెస్ చేయడం, ఇవన్నీ అయితే ఉంటుందో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కాబట్టి దాన్ని ప్రొసీజర్ అంటారన్నమాట. ప్రోగ్రామ్స్ వచ్చి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ అలౌస్ ఏ కంప్యూటర్ టు పర్ఫార్మ్ ఆర్ టు ఎగ్జిక్యూట్ ఏ పర్టికులర్ టాస్క్, దాని ప్రోగ్రామ్ అనొచ్చు మనం. హైపర్ లింక్స్ వచ్చేసి దిస్ కుడ్ బి ఇమేజ్ ఫార్మాట్ ఉండొచ్చు, వీడియో ఫార్మాట్ ఉండొచ్చు, టెక్స్ట్ ఫార్మాట్ ఉండొచ్చు, ఇలా మల్టీమీడియా ఫార్మాట్ ఉండొచ్చు అనమాట. వీటిపైన అయితే మనకు క్లిక్ చేస్తే దట్ రిడైరెక్ట్స్ అండ్ యూజర్ టు ది అదర్ పార్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్ ఆర్ అదర్ పార్ట్ ఆఫ్ ది వెబ్ పేజ్ అనమాట. అది మన వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ అండ్ డీటెయిల్ అనాలిసిస్ కోసం మీకు ఇక్కడ టెక్స్ట్ ఇవ్వడం జరిగిందన్నమాట. ప్రోటోకాల్ సెట్ ఆఫ్ ద రూల్స్ దట్ గవర్న్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ ద టూ కంప్యూటర్స్ ఆన్ ఎ నెట్వర్క్. ఇవన్నీ కూడా వీటిలో ఏముంటాయి మనకు గైడ్ లైన్స్ ఉన్నాయన్నమాట. కొన్ని యాక్సెస్ మెథడ్ ఉంటుంది, అలౌడ్ ఫిజికల్ టోపాలజీ ఉంటుంది, టైప్స్ ఆఫ్ కేబుల్, స్పీడ్ ఆఫ్ డేటా అండ్ ట్రాన్స్ఫర్ ఉంటుందన్నమాట. ఇదే మన టాపిక్ లో ప్రోటోకాల్స్ మనకు ఇంటర్నెట్ ప్రోటోకాల్ ఉంటుంది అనమాట. IPv4 ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 4 ఉంటుంది, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్షన్ 6 ఉంటుంది అనమాట. సో వాటి పరంగా ఒకసారి ఇన్ఫర్మేషన్ మీరు చూసినట్లయితే తప్పకుండా దట్ విల్ హెల్ప్ యూ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్స్. అట్ ద సేమ్ టైం దట్ విల్ డెఫినెట్లీ బ్రింగింగ్ గ్లోరీ టు యువర్ ప్రిపరేషన్. మీ యొక్క కంప్యూటర్ ప్రిపరేషన్ మనం సూపర్ గా అయిపోయి మీరు ఎగ్జామ్ పేపర్ ఈజీ క్లియర్ చేసి చూడండి. మనకు కావాల్సిన మెరిట్ కాదు, మనకు కావాల్సిన జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్. కానీ ఇంత డీటెయిల్ గా చేసి మనం తప్పకుండా మీరు ఈజీలీ మీ చెక్ డే పట్టే పూర్తిగా 10 to 15 క్వశ్చన్స్ ఈజీగా మినిమం మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. నెక్స్ట్ ప్రోటోకాల్ పరంగా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అనమాట ఇదంతా. నెక్స్ట్ వచ్చేసి ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్ మన రూల్స్ పరంగా మనకైతే మెసేజ్ ట్రాన్స్మిషన్ జరుగుతుంది, ట్రాన్స్మిషన్ మీడియా కమ్యూనికేషన్ జరుగుతుందో దాన్ని మనకు ఈ ఒక ప్రోటోకాల్ పరంగా మారుతుంది అనమాట. అందుకే ఈ యొక్క పిక్టోరియల్ ఇమేజ్ మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లో వచ్చేసి మన ప్రోగ్రామ్ అనేది చెప్పినట్టే ప్రోగ్రామ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏదైతే కంప్యూటర్ కు టాస్క్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ప్రొసీజర్ వచ్చి జస్ట్ లైక్ ఆల్గోరిథమ్స్, ప్రోగ్రామ్స్ అండ్ డిజైన్ టు సాల్వ్ ఏ ప్రోగ్రామ్. అది దాని పరంగా హైపర్ లింక్స్ అండ్ ఏరియా ఆర్ ఎన్ వెబ్ పేజ్ దట్ వెన్ క్లిక్డ్ ఆన్ విత్ ఏ మౌస్ అవి ట్రాన్స్పోర్ట్ ఒక చేయడానికి మనకు ఒక పేజ్ ఇంకో పేజ్ లింక్ చేస్తుంది. అది మన దాన్ని చెప్పవచ్చు హైపర్ లింక్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంటర్నెట్ లో ప్రోటోకాల్స్ ఏవైతే ఉంటే వాటిని ఏమంటారు చెప్తున్నారు ఇక్కడ. IPv4 వచ్చి సో ఫార్ 4.4 బిలియన్ IPVs ఉన్నాయంట. నెక్స్ట్ IPv6 కూడా ఉందన్నమాట. ఇవన్నీ IPv4 అనమాట ఒక యూజర్ వాడుతున్నారు. సో దాని పరంగా ఇస్తుంది అనమాట. దాని పరంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అదే ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ మనకు ఆల్మోస్ట్ మనకు 20 ప్రోటోకాల్స్ ఉన్నాయి అన్నమాట. 20 ప్రోటోకాల్స్ ఏంటో మీకు ఇక్కడ చెప్తున్నారు. సింపుల్ శాంపుల్ ప్రోటోకాల్స్ ఇక్కడ. సో ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ఉన్నాయి కదా, TCP/IP, టెల్నెట్, SFTP, SMTP మనం ముఖ్యంగా మెయిలింగ్ కోసం వాడతారు అనమాట. అండ్ పోస్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ ప్రోటోకాల్, ఇవి మనకి ఈమెయిల్స్ వాడతారు. HTTPS అనమాట, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సెక్యూర్ లో కూడా మనకి ముఖ్యంగా ఈ బిల్లింగ్స్ ఏవైతే ఉంటే మనకు ఈ ఫ్లిప్కార్ట్ వాటి కూడా మనం వాడతారు అనమాట. దీస్ ఆర్ ఆల్ సెట్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఒకసారి హ్యావ్ ఎ లుక్ అండ్ ప్లీజ్ క్లియర్ ద కాన్సెప్ట్స్ రిగార్డింగ్ దిస్ question. Now moving on to 139 question. A device is used to connect multiple nodes to a computer to a network అన్నమాట. కింది ఇచ్చిన వాటిలో ఏ డివైస్ మల్టిపుల్ నోడ్స్ కి కనెక్ట్ అవ్వడానికి మనకు హెల్ప్ చేస్తున్నట్టున్నారు. రూటరా, రిపీటరా, మోడెమా, లేకపోతే హబ్బా? వీటిలో ఏదండి? ఇవన్నీ కూడా నెట్వర్కింగ్ డివైజెస్ లో సో ఉన్న వాటిలో ఏది మనం మల్టిపుల్ నోడ్స్ ని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నా అంటున్నారు. రూటరా, రిపీటరా, మోడెమా, ఇవన్నీ కూడా మనకు నెట్వర్కింగ్ డివైజెస్ లో మనకి ఇవి క్లాసిఫై చేయవచ్చు అనమాట. ఇవన్నీ కూడా మనకు నెట్వర్కింగ్ డివైస్. కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ? మీరు ఒక్కసారి నెట్వర్క్ డివైస్ ని పూర్తిగా రఫ్ గా మీరు ఓవర్వ్యూ చేస్తే చూసినట్టు మాత్రం ఈ కాన్సెప్ట్ క్లియర్ అవుతాయి. రూటర్ అనేది ఏం చేస్తుందంటే మనకు వైర్లెస్ డేటా ప్యాకెట్స్ ఏవైతుంటాయో వాటిని రిసీవ్ చేసుకొని ఇంకో అంటే డివైస్ కి అడాప్టబుల్ అయ్యేలాగా వాటిని కన్వర్ట్ చేసి మళ్ళీ ట్రాన్స్మిట్ చేస్తున్నాం. అది రూటర్. ప్యాకెట్స్ ఆఫ్ డేటాను రిసీవ్ చేసుకొని అది కన్వర్ట్ చేసి కంపాటిబుల్ గా వేరే డివైస్ కంపాటిబుల్ అయ్యేలాగా మనకు ట్రాన్స్మిట్ చేస్తుంది అనమాట. అది రూటర్. రిపీటర్ ఏం చేస్తుందంటే ఎప్పుడైనా
రిపీటర్ ఏం చేస్తుందంటే ఒక లాంగ్ సిగ్నల్లో ఒక లెంతీ కమ్యూనికేషన్లో మనకు ముఖ్యంగా లెంతీ కమ్యూనికేషన్లో సిగ్నల్ వీక్ కాకుండా అందులో ఆ సిగ్నల్ స్ట్రెంత్ పెంచడానికి కాస్త అది వీక్ అయినా దాన్ని యాంప్లిఫై చేయడానికి మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్ అయి ఉంటే మాత్రం చెప్పు సింపుల్ గా ట్రాన్స్ఫార్మర్స్ ఎందుకు పెడతారు? పవర్ ని స్టెప్అప్ చేయడానికి అనమాట. ఒక అపార్ట్మెంట్కి ఎందుకు ఉంటారంటే రిక్వైర్మెంట్ అంతే వస్తుంది సబ్ స్టేషన్ నుంచి, కానీ దాన్ని ఏం చేస్తారు మళ్ళీ దాన్ని ఇంకా యాంప్లిఫై దాని యొక్క వోల్టేజ్ లెవెల్ పెంచి అన్ని ఇళ్ళకి సరిపడేలా చేస్తారు అనమాట. అది ఒక ట్రాన్స్ఫార్మర్ యొక్క మెయిన్ ప్రిన్సిపల్. అదే ఇక్కడ రిపీటర్ చేస్తాం ఇన్ టర్మ్స్ ఆఫ్ సిగ్నల్స్ లో అయినప్పుడు సిగ్నల్స్ మళ్ళీ స్ట్రాంగ్ చేసి లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ హెల్ప్ చేస్తుంది అనమాట. అది రిపీటర్ యొక్క మెయిన్ ఫంక్షన్. మోడెమ్ ఏం చేస్తుంటే మనకు డిజిటల్ సిగ్నల్స్ ని అనలాగ్ సిగ్నల్స్ గా మార్చితే మాత్రం దాన్ని మాడ్యులేటర్ అంటారు. డిజిటల్ సిగ్నల్స్ ని అనలాగ్ సిగ్నల్స్ మార్చేటప్పుడు దాన్ని మాడ్యులేటర్ అంటారు. అదేవిధంగా అనలాగ్ సిగ్నల్స్ ని డిజిటల్ సిగ్నల్స్ మార్చేటప్పుడు దాన్ని డిమాడ్యులేటర్ అంటారు అనమాట. సో మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ అని దాన్ని షార్ట్ టర్మ్ గా చెప్పాలంటే మోడెమ్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మన నెట్వర్క్ డివైస్ లో ఇవి మల్టిపుల్ నోడ్స్ కి కనెక్ట్ చేయడానికి ఎప్పుడు కూడా హెల్ప్ చేయవు. కానీ హబ్ అనేది మీరు హబ్ అనే టర్మ్స్ వినుంటారు నెట్వర్కింగ్ లో. ఎస్పెషల్లీ హబ్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ మల్టిపుల్ డివైజెస్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ యొక్క ఇంటర్సెక్షన్ అయినా వాటి కనెక్షన్ అయినా ఉంటుంది. కాబట్టి హబ్ ఈజ్ రైట్ ఆన్సర్ ఓవర్ హియర్. నోట్స్ పరంగా చెప్పాలంటే పూర్తిగా ఇక్కడ ఇవ్వడం జరిగింది వెరీ డీటెయిల్డ్ నోట్స్ అనమాట. హబ్ ఇస్ ఎ డివైస్ విచ్ ఇస్ యూస్ టు కనెక్ట్ మల్టిపుల్ నోట్స్. ఎలాంటి మన ప్రింటర్స్ అయినా కంప్యూటర్స్ అయినా ఇన్పుట్ డివైస్ అవుట్పుట్ డివైజెస్ హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి ఆర్ మనకు అన్ని కనెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుందన్నమాట. దాని పరంగా ఇది మ్యాక్ అడ్రస్ పరంగా మన లైక్ స్విచెస్ రూటర్స్ కనెక్ట్ చేస్తుందన్నమాట. సో అది దాని తాలూకు ఇన్ఫర్మేషన్. అండ్ యాడెడ్ గా మీకు ఫస్ట్ ఎవరు కనెక్ట్ చేస్తారు, ఇది ఇన్పుట్ అవుట్పుట్ డివైస్ ఎలా కనెక్ట్ చేస్తారు, సిగ్నల్ యొక్క ఇంట్రొడక్షన్ ఎలా తీసుకొచ్చారు, ఈ www.worldwide ని ఎవరు ఇన్వెంట్ చేశారు కూడా మీకు వాల్యూ ఎడిషన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి క్వశ్చన్ కి వాల్యూ ఎడిషన్ ఇలా చేసుకుంటూ పోతే మనం తప్పకుండా మీ స్కోరింగ్ హెల్ప్ చేస్తున్నమాట. రూటర్ యొక్క డెఫినేషన్ డిఫరెన్స్ చేస్తాం. రూటర్ ఏం చేస్తుంది, ఇట్స్ హార్డ్వేర్ డివైస్ విచ్ ఇస్ డిజైన్ టు టేక్ ఇన్కమింగ్ ప్యాకెట్స్ ఆఫ్ డేటా. అదే ఇక్కడ చెప్పండి, ఇందాక మనం డిస్కస్ చేస్తాము, అదే మనం ఇందాక చేసాం అనమాట. సో అది మనం చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ రిపీటర్ కూడా ఏం చేస్తుంది మనకు, ఇట్ యాంప్లిఫైస్ ఏ సిగ్నల్ వెన్ దే ఆర్ ట్రాన్స్పోర్టెడ్ ఓవర్ ఏ లాంగ్ రేంజ్ ఆఫ్ డిస్టెన్స్. చెప్పాను కదా ఇందాక, సింపుల్ చెప్పడం జరిగింది. ఇక్కడ మనకు టెక్స్ట్ పరంగా మీకు నోట్స్ పరంగా ఇవ్వడం జరిగింది. మోడెమ్ ఏం చేస్తుందంటే మనకి ఇక్కడ ఇట్ కన్వర్ట్స్ డిజిటల్ సిగ్నల్ టు అనలాగ్ సిగ్నల్ అండ్ సెండ్స్ టు సెండర్ టు కన్వర్ట్స్ బ్యాక్ టు ది అనలాగ్ టు ది డిజిటల్ సిగ్నల్. ఎస్పెషల్లీ టెలిఫోన్ డివైజెస్ తో టెలిఫోన్ కనెక్షన్ తో కనుక మనకు వచ్చింటే నెట్ కనెక్షన్ మాత్రం తప్పకుండా అక్కడ మోడెమ్ వాడడం జరుగుతుంది. అదర్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ డివైస్ అందులో రిపీటర్ ఉంది, నెట్వర్క్ హబ్ ఉంది. అదే నెట్వర్క్ హబ్ చూసారా ఎన్ని ఉన్నాయి, ఎన్ని కనెక్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ బ్రిడ్జ్ ఉంది, మోడెమ్, అదేవిధంగా నెట్వర్క్ స్విచ్ ఉంది, ఏంటండి గేట్వే, యాక్సెస్ పాయింట్, చాలా నెట్వర్క్ డివైస్ మనకు ఉన్నాయి అనమాట. సో మేజర్గా చెప్పాలంటే బ్రిడ్జ్, రూటర్, ఈథర్నెట్, రిపీటర్ అండ్ ఎన్ఐసి కార్డ్. ఎన్ఐసి కార్డ్ అంటే ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ సర్ఫేస్ కార్డ్ అనమాట. నెట్వర్క్ ఇంటర్చేంజ్ కార్డు మనకు చెప్పవచ్చు అనమాట. సో నెట్వర్క్ ఇంటర్ కనెక్షన్ కార్డు కూడా చెప్పవచ్చు దాన్ని. సో అలా మనకు ఉంటుంది. అక్కడ మనకి ఎక్కడైతే ల్యాన్ కేబుల్ ఇంటర్ అవుతుందో మనకు కనెక్ట్ అవుతుంది, దానికి ఉపయోగపడుతుంది అనమాట. సో నెట్వర్క్ డివైస్లు ఇవన్నీ కూడా మనకు దాని ఇంటిగ్రల్ పార్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ది యాక్ట్ ఆఫ్ 140 క్వశ్చన్, ది యాక్ట్ ఆఫ్ క్రియేటింగ్ misleading websites for the purpose of online identity theft is called spoofing, phishing, cheating or hacking. Spoofing, phishing, cheating or hacking. Process ఒకసారి ఆన్సర్ గెస్ చేయండి. The right answer here would be ఏంటంటే ఫిషింగ్ అన్నమాట. ఫిషింగ్ ఎందుకంటేను ఫిషింగ్ లో ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఒక క్రెడిబుల్, ఒక లెజిటిమేట్ బ్యాంక్ వెబ్సైట్ లాగానో ఒక యాప్ లాగానో మీకు సింపుల్ గా మెసేజ్ రావచ్చు. డియర్ ఎస్బీఐ కస్టమర్, డియర్ బ్యాంక్ సో అండ్ సో బ్యాంక్ కస్టమర్, టు అప్డేట్ యువర్ అకౌంట్ ఈస్ గోయింగ్ టు బి గెట్ suspended or your account is going to get freezed, you won't be able to do any kind of transactions, so kindly click on this link టు అప్డేట్ యువర్ కేవైసీ అని రావచ్చు అనమాట. ఇలా చేస్తున్నప్పుడు క్లిక్ చేస్తే సింపుల్ గా అదే కేవీబీ బ్యాంక్, అదే ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ ఇలా ఏ ఒక బ్యాంక్ దో అలాంటి మనకు క్రెడిబుల్ గా అదే వెబ్సైట్, అదొక అప్లికేషన్ అంటే డౌన్లోడ్ అవుతుంది, లేకపోతే ఒక మొబైల్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఆర్ఎల్స్ ఒక వెబ్సైట్ గా మీరు రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అక్కడ జెన్యూన్ గా ఉంటూ అక్కడ ఇన్ఫర్మేషన్ ని మీరు ఎంటర్ చేసినప్పుడు అది డేటాని స్టీల్ చేస్తుంది అనమాట. బ్యాంక్ డీటెయిల్స్ ని స్టీల్ చేసి ఏం చేస్తుంది, మ్యానిపులేట్ చేసి ఒక యూజర్ ని ఇలా వారి యొక్క ప్రాపర్టీని, వారి యొక్క సో కాల్ డేటానైనా లేకపోతే వారి యొక్క మేజర్ గా ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ అసెట్స్ అయినా అది మొత్తం స్టీల్ చేస్తుంది అనమాట ఈ ప్రాసెస్ లో. ఫిషింగ్ ఇస్ ఏ పాయింట్ వేర్ ది హ్యాకర్ వెరీ పేషెంట్లీ వెయిట్స్ ఫర్ ది సో కాల్డ్ అంటే యూజర్ టు ఎక్స్ప్లాయిట్ హిమ్
టు ఎక్స్ప్లెయిన్ అనమాట. చేపలు ఏం చేస్తారు, మనం మోసపూరితంగా చేపలు ఏం చేస్తారు, కింద గ్యాలం ఉంటుంది, చిన్న యాంకర్ లా కొండి ఉంటుంది కదా, ఆ కొండికి ఏం చేస్తారు, కాసేపు మాంసం ముద్ద వేస్తారు అనమాట. అంటే ఒక అర్తువామో ఒక పిండి పదార్థం వేసి, చేపలకి ఏంటిది, ఇది ఏం లేదమ్మా, ఇది తింటే నీకు ఏం కాదు అని చెప్పి మనిషి ఏం చేస్తారంటే దానికి ఇలా ఎరవేస్తారు అనమాట. అలా వెయిట్ చేస్తారు. అలాగే ఈ మెసేజ్ అందరికి వచ్చినా ఎవరో ఒకరు బకరా పడతారు అన్న కదా, మీరు తెలివైన అంటే మీరు పడరు. కానీ అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు, అక్కడ అది ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే పాపం చేప చచ్చిపోతుంది అనమాట, విలవిల్లాడి. సో ఇది కాస్ట్ ఆఫ్ అవర్ లైఫ్. సో ఇక్కడ కూడా మనకు అదే జరుగుతుందన్నమాట. ఒక ఆన్లైన్ లో ఒక హ్యాకర్ చేసే కాస్ట్ ఏంటంటే మనకు మిస్లీడ్ చేస్తున్నమాట. ఒక వెబ్సైట్ నీకు మిస్లీడ్ వెబ్సైట్ క్రియేట్ చేసి ఆన్లైన్ లో ఐడెంటిటీ థెఫ్ట్ చేయడానికైనా, ఆర్ మీకు ఎస్పెషల్లీ మీ యొక్క ఫైనాన్షియల్ అసెట్స్ దోచుకోవడానికైనా మనకి ఫిషింగ్ యొక్క కాన్సెప్ట్ ని వాడతారు అనమాట. స్పూఫింగ్ వచ్చేసి ఇవంతా కూడా మనకు ఫిషింగ్ మేజర్ ప్రాపర్టీస్ అనమాట. ఇక్కడ క్రియేటింగ్ మిస్లీడింగ్ వెబ్సైట్స్ ఆర్ ఇమెయిల్స్ విత్ ఇంటెంట్ ఆఫ్ ట్రికింగ్ ఇండివిజువల్స్ ఇంటూ రివీలింగ్ వెబ్సైట్స్ సచ్ యాజ్ యూజర్ నేమ్స్, పాస్వర్డ్, క్రెడిట్ కార్డ్స్ చేయడానికి కూడా మనకి ఫిషింగ్ అంటున్నారు. అది మీకు చెప్పడం జరిగింది. వాట్ ఎవర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషింగ్స్ ఉన్నాయి. ఒకటి ఈమెయిల్ ఫిషింగ్ స్కామ్ ఉంది, ఇంకోటి స్పియర్ ఫిషింగ్ స్కామ్ అనమాట. అయితే ఈమెయిల్ ఫిషింగ్ స్కామ్ లో మీకు మెయిల్ కూడా రావచ్చు, మెసేజ్ రాదు, మెసేజ్ లాగా కాకుండా ఇలా మెలిషియస్ లింక్ వచ్చినప్పుడు దానికి లీడ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ మాల్వేర్ అండ్ ఫ్రీజింగ్ ఆఫ్ సిస్టమ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ రాన్సమ్వేర్ అటాక్. రాన్సమ్వేర్ అటాక్ అంటే ఏంటిది, రాన్సమ్ అని చెప్పాను కదా, అది మనకి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పరంగా అండ్ రివీలింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్, అదే దీని తాలూకు అనమాట. ఫ్రీగా ఇప్పుడు మనకు ఆన్లైన్ లో డబ్బులు రావు, ఫ్రీగా ఇప్పుడు మీకు మొబైల్స్ రావు, దయచేసి అలాంటి వాటి నమ్మకండి. సో ఫిషింగ్ అంటే ఇలాగే అనమాట. ఒక హ్యాకర్ ఏం చేస్తాడు, ఇలా ఎరవేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎరవేస్తున్నాడు, కొండిలో గ్యాలం వేస్తున్నాడు. ఓ యూజర్ వచ్చేసి దీంట్లో మనకు like fishing in a lake, but instead of trying to capture fish, fishers attempt to steal your personal information and ఈ టెక్ టర్మ్స్ లో. సో ఇది ఫిషింగ్ అంటే. నెక్స్ట్ స్పూఫింగ్ అంటే ఏంటిది, ఇట్స్ ఎ టెక్నిక్ టు యాక్సెస్ అన్ఆథరైజ్డ్ డేటా వితౌట్ కన్సర్నింగ్, ఒక ఆథరైజ్డ్ పర్సన్ తెలియకుండా, వాళ్ళు తెలియకుండా ఏంటిది స్పూఫ్స్ అని మీరు యూట్యూబ్ చూస్తుంటారు కదా, ఆ స్పూఫ్స్ కూడా ఏం చేస్తారు వీరు, రాజమౌళి ఒక సినిమా వీడియో తీయడానికైనా, జవాన్ మూవీ నుంచి ఒక తీయడానికైనా, ఒక స్క్రీన్ ని, ఒక షార్ట్ ని, ఒక సీన్ ని మీరు ఎనెక్ట్ చేయడానికైనా వాడు పర్మిషన్ తీసుకుంటారా, తీసుకోరు. క్రియేటివ్ జీనియస్ అంటూ క్రియేటివ్ బ్రహ్మ అంటూ వీరందరూ ఏం చేస్తారు, క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తారు అనమాట. ఇది యూట్యూబ్ లో అలాంటి వాటిలో. వాళ్ళు డూ యూ రియలీ థింక్ దే కాంటాక్ట్ పీపుల్, అదే ఇక్కడ మీకు ఇంప్లిమెంట్ చేయండి. సేమ్ జనరిక్ కాన్సెప్ట్ ఇస్ ఎ టెక్నిక్ టు యాక్సెస్ అన్ఆథరైజ్డ్ డేటా వితౌట్ కన్సెంట్ టు ద అన్ఆథరైజ్డ్ యూజర్ అనమాట. ఆథరైజ్ యూజర్ కాంటాక్ట్ అవ్వకుండా ఆ రిసోర్సెస్ ని నెట్వర్క్ పరంగా మనకు చేయవచ్చు అనమాట. దాన్ని ఈ స్పూఫింగ్ ని మాస్కరేడ్ కూడా అంటారు. స్పూఫింగ్ ఏమంటారు, మాస్కరేడ్ కూడా అంటారు అనమాట. మాస్కరేడ్, సలామీ టెక్నిక్, క్రాకింగ్ అని ఇలా చాలా ఉన్నాయన్నమాట. మనం ఫిషింగ్ డిస్కస్ చేసుకున్నాం మనం. అదే విధంగా రిమైనింగ్ ఎక్కడ ఏమున్నాయంటే అక్కడ మనకు అది చీటింగ్ అండ్ హ్యాకింగ్. హ్యాకింగ్ అంటే ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ స్టీల్ చేయడం, అది హ్యాకింగ్ అనమాట. స్పూఫింగ్ వచ్చేసి ఏంటంటే మనకు స్పూఫింగ్ మనం డిస్కస్ చేసుకున్నాం. హ్యాకింగ్, చీటింగ్ అంటే ఎవరైనా యూజర్ని చీట్ చేయడం, చీటింగ్ అంటే ఎవరైనా యూజర్ని చీట్ చేయడం. ఇవన్నీ కూడా మీకు తెలిసింది. నెక్స్ట్ క్వశ్చన్ అండి, DDoS అన్న, DDoS స్టాండ్స్ ఫర్ వాట్? DDoS అబ్రివేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. DDoS దేనికి అంటే స్టాండ్ అంటే దేనికి అదే అబ్రివేషన్ అని చెప్తున్నారు. ఇక్కడ ఎస్పెషల్లీ దేనికంటే అబ్రివేషన్, అది అబ్రివేషన్ డైరెక్ట్ డినైల్ ఆఫ్ సర్వీస్ కా, డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ కా, ఆ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసా? తప్పు చేశాడండి. రెండు ఆప్షన్స్ సేమ్ ఉన్నాయి, ఓకే. ఒకటి సర్వర్ ఉంది, ఒకటి సర్వీస్ ఉంది. ఒకటి సర్వర్ ఉంది, ఒక సర్వీస్ ఉంది. కొద్దిగా జాగ్రత్త. ఆ డైరెక్ట్ డినైల్ ఆఫ్ సర్వీరా ఇక్కడ ఎందులో ఆప్షన్ సి ని మీరు జాగ్రత్తగా చూసినట్టయితే ఏంటండి, సింపుల్ పప్పులో కాలేస్తారు అనమాట. డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ కరెక్టే ఉంది, కానీ సర్వరా సర్వీసా అంటే సర్వీస్, అది సర్వీస్, అది సర్వర్ కాదు, సర్వీస్ అనమాట. DDoS స్టాండ్స్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అనమాట. అది దేని ప్రతీక అంటే, ఒక వెబ్సైట్, మీకంటే ఒక వెబ్సైట్ ఉన్నప్పుడు మీరు 10th క్లాస్ రిజల్ట్స్, లేకపోతే ఇంటర్మీడియట్ రిజల్ట్స్, లేకపోతే SSC రిజల్ట్స్ మీరు రిలీజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఏం చేస్తారంటే ఈ హ్యాకర్స్ విత్ వెరీ మాలిషియస్ ఇంటెన్షన్ సడన్ గా ఓవర్ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ ని, ఎక్సెస్ ట్రాఫిక్ ని క్రియేట్ చేసి దాంట్లో ఆ వెబ్సైట్ ని, ఆ వెబ్ పేజ్ ని హ్యాంగ్ చేయడం జరుగుతుంది. వెబ్ పేజ్ ని పూర్తిగా సర్వర్ డౌన్ చేసేలా చేస్తారు అన్నమాట. ఆ సర్వర్ ని డౌన్ చేసేలా చేస్తారు. అంటే మల్టిపుల్ విజిటర్స్ ని, ఫేక్ విజిటర్స్ లాగా ఒకసారి ట్రాఫిక్ ని క్రియేట్ చేస్తారు. దీని ద్వారా ఓవర్వెల్మింగ్ ట్రాఫిక్ వల్ల ఏమవుతుంది, ఆ వెబ్సైట్ ప్రస్తుతంగా టెంపరీగా డౌన్ అవుతుంది. డౌన్ అయినప్పుడు దాని ఒక రెప్లికా క్రియేట్ చేసి ఒక యూజర్ దాన్ని మ్యానిపులేట్ చేసి మళ్ళీ ఇంకో దానికి రిడైరెక్ట్ చేస్తారనమాట. అది DDoS. DDoS స్టాండ్స్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అనమాట. ఇందులో ఏం చేస్తారు, ఒక అటాకర్, ఒక హ్యాకర్ మెలిషియస్ అటెంప్ట్ చేస్తారన్నమాట, డిస్టర్బ్ చేస్తారన్నమాట. దేని నార్మల్ ట్రాఫిక్ ఒక టార్గెట్ వెబ్ సర్వర్ కి, ఆ వెబ్సైట్ కి, ఆ నెట్వర్క్ కి క్రియేట్ చేసి ఏం చేస్తారు, దాంట్లో సరౌండింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి మన విధంగా పూర్తిగా నెట్వర్క్ ట్రాఫిక్ ని ఫ్లడ్ చేస్తారన్నమాట. ఈ కాంప్రమైజ్ డివైస్ లో ముఖ్యంగా ఏం చేస్తారు, ఫ్లడ్ ట్రాఫిక్ చేయడం వల్ల
యూజర్స్ వచ్చేసి వేరే ఒక డివైజెస్ కి వేరే ఒక ప్రాపర్ అంటే సేమ్ ప్రోటోటైప్ నెట్వర్క్స్ కి అలాంటి సిమిలర్ నెట్వర్క్స్ కి వారు అంటే వెబ్సైట్స్ కి వారు విజిట్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వారు దాని వారు హ్యాకర్స్ ఎక్స్ప్లోయిట్ చేస్తారు. సో డిడిఓఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీస్ అని చెప్పవచ్చు అనమాట. సో దయచేసి ఒకసారి అబ్రివియేషన్ మీద తప్పకుండా ఫోకస్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 142. ఇన్ డిజిటల్ కంప్యూటర్ డేటా ఇస్ స్టోర్డ్ ఇన్ విచ్ ఫార్మ్? ఓ డిజిటల్ కంప్యూటర్ లో డేటా ఏ ఫామ్ లో స్టోర్ చేయడం జరుగుతుంది? డెసిమల్, హెక్సాడెసిమల్, బైనరీ, ఆక్టబుల్? ఒకటండి, ఎప్పుడైనా డిజిటల్ కంప్యూటర్స్ లో డేటా ఎప్పుడైనా బైనరీ డేటా ఎప్పుడైనా మనకు బైనరీ ఫార్మాట్ 0 or 1 మనకు మాత్రమే ఏబిసిడీలు అర్థమవుతాయి, అనేవి ఇమేజెస్ అర్థం కానీ కంప్యూటర్కి అర్థమైందంటే 0 or 1 అనమాట. సో డిజిటల్ కంప్యూటర్ ఎప్పుడైనా డేటా మనకు బైనరీ ఫామ్ లో మనకు అవుతుంది అనమాట. బైనరీ వచ్చి మన టూ నెంబర్ బేస్ సిస్టమ్ అనమాట, విచ్ మీన్స్ ఇట్ ఓన్లీ యూజెస్ 2 digits 0 or 1 టు రిప్రజెంట్ ఆల్ డేటా ఇన్స్ట్రక్షన్స్ ప్రాసెస్ బై ది కంప్యూటర్. ఎంత వాల్యుయేషన్ అనమాట. దయచేసి స్క్రీన్ పాజ్ చేసి మీరు చదవండి, లేకపోతే మీకు నోట్స్ మాత్రం తప్పకుండా చేయడం జరుగుతుంది అనమాట. 143 క్వశ్చన్ ఈజ్ డాష్ ఇస్ వెన్ వి యూజ్ అదర్ పర్సన్స్ వర్క్. డాష్ ఈజ్ when we use other person's work without obtaining their permission. వారి పర్మిషన్ లేకుండా ఒక పర్మిషన్ లేకుండా మనం ఒకరి ఏదైనా మనం వాడుతున్నప్పుడు వారి వర్క్ వాడుతున్నప్పుడు దాన్ని మనం పే చేయనప్పుడు ఎస్పెషల్లీ మనం దాన్ని ఏమంటారు? ఎస్పెషల్లీ అది ఎప్పుడైనా అమ్మిన తర్వాత అన్నట్టు. సింపుల్ చెప్పాలంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది, దానికి ఒక లైసెన్స్ ఉంది, అది మనం ఇంకోరు జనరల్గా ఇంకోరు వాడకూడదు, దాన్ని ఒకటి సెల్ చేస్తున్నారు. దాన్ని మనము రాంగ్ మోటివ్ తో రాంగ్ మీన్స్ తో అనే ఆ యొక్క ప్రాపర్ ఛానల్ బైపాస్ చేసుకుని డబ్బులు కట్టకుండా వారి పర్మిషన్ కూడా వాడేదాన్ని ఏమంటారు అంటున్నారు? ప్లాజరిజమా, కాపీ ఇన్ఫ్రింజ్మెంటా, ఆర్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంటా, ఆర్ ఎల్స్ ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంటా? రైట్ ఆన్సర్ ఈజ్ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్. కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ మన కాపీ ఇన్ఫ్రింజ్మెంట్ ఉంటుందండి, కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ ఉందన్నమాట. సో కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అనమాట. ఇందులో ఎస్పెషల్లీ ఏం చేస్తున్న ఒక ప్రొడక్షన్ అనమాట, దాంట్లో మనకు ఒక రైట్స్ ఒకరికి అయితే ఉంటుందో, కాపీరైట్ హోల్డర్ అయితే ఉంటారో వారి అనుమతి లేకుండా మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం కైనా మనకు దాన్ని బ్రీచ్ చేసి మనకు థర్డ్ పార్టీ పరంగా మనం దాన్ని వాడడం, దానికి ఏమంటారు? దాన్ని కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు అనమాట. అదేవిధంగా ప్లాజరిజం అంటే ఏంటిది? ఇంకో పర్సన్ యొక్క ఐడియానైనా వర్డ్స్ నైనా ఆ మ్యూజిక్ నైనా ఏదైనా వాటిని కూడా మనం వాటి యొక్క అనుమతి లేకుండా పర్మిషన్ లేకుండా మనం వాడదాన్ని ప్లాజరిజం అంటారు అనమాట. కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ లో వచ్చేసి మనకు ఎస్పెషల్లీ ఒకరి ఐడియా లేకుండా ఒకరి అంటే ప్రాపర్ అనుమతి లేకుండా దాన్ని కాపీరైట్ వర్క్ ని మనం ఎక్స్ప్లాయిట్ చేసినప్పుడు అనమాట. ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ కూడా మనం మార్కెట్ రెగ్యులర్ చూస్తుంటాం అనమాట. ఏమని? అడిడాస్ ని అభిభాసనో, అడిబాసనో, పూమాని పామానో, లీని లీయనో ఇలా కాపీరైట్స్ ఉంటాయి అన్నమాట. లెవిస్ ని లెవిస్ అని ఒకడనో అలాంటి వాటి ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ అంటారు అనమాట. అలా వేరే ప్రోడక్ట్స్ ని అంటే నకిలీ ప్రోడక్ట్స్ ని ఆర్ ఫస్ట్ కాపీ ప్రోడక్ట్స్ ని మార్కెట్ లో మనకు రిలీజ్ చేయడమే ట్రేడ్ మార్క్ ప్రాపర్టీస్. ట్రేడ్ మార్క్ అంటే ట్రేడ్ చేసే దానికి మార్క్ ఉంటుంది కదా, ట్రేడ్ చేసే ఒక ప్రోడక్ట్ ఒక మార్క్ ఉంటుంది కదా, దాన్ని వేరే వారు మిస్యూజ్ చేయడమే ట్రేడ్ మార్క్ అని చెప్పవచ్చు. కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఎలా జరుగుతుంది? కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఎలా జరుగుతుంది అంటే మనకు కాపీరైట్ యొక్క ఓనర్ అవుతుంటారు, దాన్ని ఆ మర్చెండైజ్ ని ఎక్స్ప్లోయిట్ చేసినప్పుడు ఆ కాపీరైట్ ఐటమ్ వచ్చేసి మన మార్కెట్ సేల్ అవుతుంది అనమాట. ఈ ఇన్ఫ్రింజ్మెంట్ జరిగిన తర్వాత కాపీరైట్ ఒక వైలేటర్ జరుగుతుంది అనమాట. ఎలాగంటే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అందరి సిస్టమ్ అందరూ జెన్యూన్ కొనరండి. చాలా మంది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ జెన్యూన్ కొనకుండా ఏం చేస్తే మార్కెట్ లో 500 1000 రూపాయలకు వేయించుకుంటారు అనమాట ఆపరేటింగ్ సిస్టమ్ ని. కానీ యాక్చువల్ ఓఎస్ తీసుకుంటే మాత్రం మనకు ఇంకా హెఫ్టీ ప్రైస్ మనం పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇది సింపుల్ చెప్పాలంటే ట్రేడ్ మార్క్ ప్రాక్టీస్ లో ఎస్పెషల్ ఏం జరుగుతుందంటే మనకు అడిడాస్ ని కాస్త అడిడాల్స్ గా మార్చారు. లోగో కూడా అలా ఉంది, కానీ జనరల్ గా చెప్పాలంటే మాత్రం ఒరిజినల్ ఇలా ఉంటుంది, కాపీ మాత్రం ఇలా ఉంటుంది. దానికి సింపుల్. మెక్డోనల్డ్స్ కాస్త మెక్డౌల్స్ గా మారింది అనమాట. మెక్డౌల్స్ అంటే ఇంకేదో అనుకునే వేరే కాదనమాట. కానీ కాపీ క్యాట్ చూస్తే మాత్రం మనకి ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రేడ్ మార్క్ ఇన్ఫ్రింజ్మెంట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది నెక్స్ట్ ఈ ప్లాజరిజం కి కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ కి వెరీ టెక్నికల్ చెప్పండి, చాలా వెరీ మైనర్ డిఫరెన్స్ ఉందన్నమాట. ఏంటంటే ప్లాజరిజం లో మనకు ఒక మనిషి యొక్క వ్యక్తి యొక్క ఐడియాని మనం వారు చెప్పకుండా తీసుకోవడం అంటే వారి ఐడియాస్ ని స్టీల్ చేయడం అనమాట. కాపీరైట్ లో ఏం చేస్తాం మనము నాకు పర్మిషన్ లేకుండా తీసుకోవడం అనమాట. అది ఒకటి మొరాలిటీ ఉంటుంది, ఇంకొక లీగాలిటీ ఉంటుంది అనమాట. సో బోత్ కలిసినప్పుడు వాని ఎప్పుడైతే ఉంటుందో మనకి దాన్ని కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ చెప్పొచ్చు. బోత్ జరిగినప్పుడు మనకు అక్కడ పర్మిషన్ లేకుండా జరిగినప్పుడు ఆ పాస్ లేకుండా జరిగిన మనం రెండు కూడా జరుగుతాయి అనమాట. సో ప్లాజరిజం లో కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్ మనకు రెండు కూడా మనకు టెక్నికల్ గా ఉన్నాయి, ఒకటి మోరల్ ఇంకోటి లీగల్ పరంగా మనకు అప్లై అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ 144. విచ్ ఫంక్షన్ కి రిఫ్రెషెస్ ద పేజ్ ఆర్ డాక్యుమెంట్ విండో ఇన్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్? ఇంటర్నెట్ బ్రౌజర్స్ అనమాట. ఇంటర్నెట్ బ్రౌజర్స్ లో ముఖ్యంగా ఇంటర్నెట్ బ్రౌజర్స్ అంటే ఏంటిది? వెబ్ బ్రౌజర్స్ అనమాట. క్రోమ్ అయినా, సఫారీ అయినా ఆర్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అయినా అది కాస్త ఇప్పుడు ఏమైందండి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్
నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, మొజిల్లా ఫైర్ ఫాక్స్, ఒపేరా, ఇంకా ఒపేరా, బ్రేవ్, ఏంటండి బ్రేవ్, ఇంకా చాలా ఉన్నాయి మనకు. సో వీటన్నిటిలో కూడా మనము ఒక పేజ్ ని రిఫ్రెష్ చేయాలంటే మాత్రం ఫంక్షన్ కీస్ లో F5 ని వాడతాం అన్నమాట. F5 is always used for refreshing అనమాట. F1 is used for help. F1 is used to seek help అనమాట. అది దాని యొక్క మేజర్ ప్రాపర్టీ. నెక్స్ట్ 144 నెక్స్ట్ 145th క్వశ్చన్ అనమాట. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ వైరస్? వైరస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటని అడుగుతున్నారు. మనకు వెరీ ఇంపార్టెంట్ రిసోర్సెస్ అండర్ CISA, vital information resources under CISA or vital information resources under CISA or ఏంటండి ఇంకోటి వర్చువల్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్ అండర్ CISA. ఏంటిది క్వశ్చన్ ఒకసారి పాజ్ చేసి చూడండి. సో ఈ వైరస్ ఏం చేస్తుంది, మనకు ఒక కోడ్ని కొత్తగా ఎంటర్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఆ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేస్తుందని చెప్పాను కదా. ఆ ప్రోగ్రామ్ డిస్టర్బ్ అంటే ఏంటిది, డిస్టర్బ్ చేసి డిస్ట్రక్ట్ చేస్తుంది కదా, అంటే ముందుగా ఆపుతుంది. ఆ ఆపడం ఏమంటారు, సీజ్ చేయడం అనమాట. సో అది కూడా దేం చేస్తుంది, మన కంప్యూటర్లో మోస్ట్ గా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషనే కదా, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఏమంటారు, క్రూషియల్ అనొచ్చా, సిగ్నిఫికెంట్ అనొచ్చా, వైటల్ అనొచ్చా, అందుకే వైరస్ అనమాట. సో వైరస్ ఏంటంటే వైటల్ ఇన్ఫర్మేషన్ అండర్ సీజ్ అనమాట. ఈ యొక్క వైరస్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల, అది సొంతంగా అది ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల ఓ వెరీ వైటల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు అది ఏం జరుగుతుంది, అది సీజ్ అవుతుంది. ఏమవుతుంది, సీజ్ అవుతుంది అనమాట. సో ఆ సీజ్ అంటే టెంపరీ హోల్డ్ అవుతుంది. అదే మనకు ఏంటిది వైరస్, అదే మనకు వైరస్ అని చెప్పవచ్చు అనమాట. ఆ యొక్క క్వశ్చన్ యొక్క మెయిన్ మీకు అంటే వైరస్ యొక్క మెయిన్ ప్రాపర్టీస్ ఏవైతుంటాయో అవన్నీ కూడా సెల్ఫ్ రిప్లికేట్ అవ్వడమో, ఆర్ బూట్ సెక్టర్ హార్డ్ డ్రైవ్ లో మనకి డేటా ఫైల్స్ అది ఎఫెక్ట్ చేయడమో, ఆర్ఎల్స్ మనకి ఏంటిది ఈ యొక్క కౌంటర్ వైరసెస్ అయినా ప్రోగ్రామ్స్ అయినా అవన్నీ యాంటీవైరస్ క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది అనమాట. కొన్ని యాంటీవైరస్ ప్రోగ్రామ్స్ ఏంటిది, క్విక్ హీల్, నార్టన్ యాంటీవైరస్, ఇవన్నీ ఉన్నాయి కదా, అవి అని చెప్పొచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మీకు వైరల్ వచ్చేసి మనకి ఇది వైరస్ పరంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. వాల్యూ అడిషన్. నెక్స్ట్ క్వశ్చన్, క్రిమినల్ హ్యాకింగ్ ఈస్ కాల్డ్. క్రిమినల్ హ్యాకింగ్ ని ఏమని చెప్పొచ్చు అంటున్నా అనమాట. వైరస్ అంటే మనకు తెలుసు, ఇందాకే తెలుసుకున్నాం. ట్రోజన్ హార్స్ అంటే మనకు తెలుసు, ఒక కీలుగురం అనమాట అది. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, మనకు ఫిషింగ్ అని కూడా తెలుసు. సో ఇవన్నీ కూడా ఇక్కడ క్రిమినల్ హ్యాకింగ్ ఉంటుందని దీంట్లో లేదు, అది కేవలం క్రాకింగ్ లో ఉంటుంది అనమాట. కేవలం అది క్రిమినల్ హ్యాకింగ్ వచ్చేసి క్రిమినల్ ఉంది కదా, క్రిమినల్ లో అదేవిధంగా హ్యాకింగ్ లో మొదటి అక్షరాలు తీసుకోవడం జరిగింది అనమాట. హ్యాకింగ్ లో గురించి ఈ ఏకింగ్ ఉంది కదా, చెప్పాలంటే చెప్తున్నా సింపుల్ గా ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే, క్రిమినల్, హ్యాకింగ్, వీటిలో ఏతిలో సిఆర్ ఉంది కదా, సిఆర్ ఇక్కడ నుంచి హ్యాకింగ్ అనమాట. హ్యాకింగ్. సో క్రాకింగ్ ఈజ్ క్రిమినల్ హ్యాకింగ్. ఇది సింపుల్ గా ఇవన్నీ వైరస్ యొక్క తాలూకు ఇన్ఫర్మేషన్ వాల్యూ అడిషన్, ట్రోజన్ యొక్క వాల్యూ అడిషన్ ఇవన్నీ చెప్పొచ్చు. అండ్ ఫిషింగ్ పరంగా వాల్యూ అడిషన్ అనమాట. సో క్రిమినల్ హ్యాకింగ్ లో ఏం జరుగుతుంది, ఫిషింగ్ ఏం జరుగుతుంది మనకి ఇక్కడ పూర్తిగా ఇవ్వడం జరిగింది. ఇదే చెప్పాను ఇందాక మీకు స్టార్టింగ్ లో. ట్రోజన్ అనేది ఒక ట్రాయ్ అనే ఒక గ్రీక్ రాజ్యంలో ఒక నగరంలో ఇలా పెద్ద కీలుగురం ఉండేది. ఊరు వాళ్ళు కూడా దాన్ని చూసాం, మనుషులు ఎక్కడ ఎంత ఉన్నారో ఆ గురం అయితే ఉందన్నమాట. దీనిలో దొంగలు దాచుకునేవారు, వారు నైట్ టైం బయటకు దోచుకొని మళ్ళీ దాంట్లో ప్రాపర్టీ పెట్టుకునేవారు. అలా దొంగలు అలా చేసేవారు. సో దీన్ని ట్రోజన్ హార్స్ అని దాన్ని అంటారు అనమాట. అది ట్రోజన్ హార్స్ అనేది దాన్ని అంటారు. ఇదంతా ఏంటి ట్రోజన్ గురించా? ట్రోజన్ అనేది ఇక్కడ ఈ ట్రోజన్ హార్స్ is non-self replicating malware which appears to be perform a desirable function that but instead facilitates unauthorized access to the user's computer అన్నమాట. దానికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which of the following is not a computer virus? which of the following is not a computer virus అంటున్నారు. అది క్రీపరా, కోడ్ రెడ్, ఐ లవ్ యూ ఆర్ మెలిసా. క్రీపర్, కోడ్ రెడ్, ఐ లవ్ యూ ఆర్ మెలిసా. కోడ్ రెడ్ ఈజ్ ఆన్సర్ అనమాట. అది ఇక్కడ కాదు, అది కంప్యూటర్ వైరస్ కాదు. మిగతావన్నీ కూడా కంప్యూటర్ వైరస్, ఇవన్నీ కూడా కంప్యూటర్ వైరస్. కంప్యూటర్ వైరస్ మీరు చదివినప్పుడు తప్పు, దయచేసి ఎప్పుడైనా టైప్స్ ఆఫ్ వైరస్ వాటి ఎగ్జాంపుల్స్ కూడా చదవండి, అప్పుడు మీకు ఈ ఆన్సర్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. జూలై 2001 లో ఈ కంప్యూటర్ వామ్ అయితే ఉంటుందో కోడ్ రెడ్ వచ్చి డిస్కవర్ చేస్తాం ఇంటర్నెట్ అనమాట. దాన్ని వైరస్ కాదు, అది ఇట్స్ వామ్ అనమాట. వైరసెస్ ఆర్ డిఫరెంట్, వామ్స్ ఆర్ డిఫరెంట్, స్పైవేర్ ఆర్ డిఫరెంట్, యాడ్వేర్ ఆర్ డిఫరెంట్, కీలాగర్స్ ఆర్ డిఫరెంట్. ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ మాల్వేర్ కిందకి వస్తాయి. కానీ అందులో వైరస్ అనేది ఒక పార్ట్.
every virus can be a malware, but every malware cannot be a virus. At the same time, worm is a malware, but malware is not a worm. And malware is a worm, కానీ worm is not a malware అని చెప్పొచ్చు అనమాట. క్లాసిఫికేషన్ లో ఇవన్నీ కూడా వాల్యుడేషన్ పరంగా మీకు ఇవ్వడం జరిగిందన్నమాట. సో అది దానికి సంబంధించిన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 148. డైనమిక్ ర్యామ్ కన్జ్యూమ్స్ డాష్ పవర్ అండ్ is dash than the static RAM అనమాట. మోర్ ఫాస్టర్, మోర్ స్లోవర్ ఆర్ లెస్ పవర్ తీసుకుంటుంది, అదేవిధంగా ఎక్కువ స్లోగా ఉంటుందా స్టాటిక్ ర్యామ్ కన్నా, లెస్ ఫాస్ట్ ఉంటుందా ఇది? సో ఆన్సర్ ఏంటండి, ఒకసారి పాస్ చేయండి. ఇది ర్యామ్ లో మనకు డిఆర్ఎం అండ్ ఎస్రామ్ గురించి చెప్పాము. డైనమిక్ ర్యామ్, స్టాటిక్ ర్యామ్ గురించి మన డిఫరెన్స్ అనమాట. ఒక్కసారి మనం ప్రాపర్టీస్ ని కనుక ఇప్పుడు ప్రాపర్టీస్ ని డైనమిక్ ర్యామ్ ఆర్ స్టాటిక్ ర్యామ్ ఈస్ క్లాసిఫైడ్ అండర్ టూ కేటగిరీస్. ఒకటి డైనమిక్, అదే డైనమిక్ ర్యామ్ అంటే డిరామ్, ఇంకోటి ఎస్రామ్, డ్రామ్ అండ్ స్రామ్ అనుకోండి. సో వీటి కంపారిజన్, వీటి డిఫరెన్స్ చెప్తున్నారు. సింపుల్ డిఫరెన్సెస్ ఇవన్నీ కూడా. డైనమిక్ ర్యామ్ అనేది ఎప్పుడు కూడా ఎక్కువ పవర్ ని కన్జ్యూమ్ చేస్తుంది, కానీ ఇట్ ఇస్ స్లోవర్ దెన్ స్టాటిక్ ర్యామ్. అదే దీని యొక్క రైట్ ఆన్సర్. స్టాటిక్ ర్యామ్ is always fast and expensive, whereas dynamic RAM is less expensive and slower. But whereas dynamic RAM always consumes more power, static RAM always consumes less power, and static RAM is faster than dynamic RAM. This is a basic property and basic difference between the static RAM and dynamic RAM అన్నమాట. వాల్యుడేషన్ కోసం మీకు నోట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి బ్యాటరీ ఆపరేటెడా లేకపోతే పోర్టబుల్ అని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో దీంట్లో డైనమిక్ ర్యామ్ లో, స్టాటిక్ ర్యామ్ లో చూసినట్లయితే మీరు స్టాటిక్ ర్యామ్ వచ్చేసి లెస్ పవర్ తీసుకుంటుంది కాబట్టి ఇట్స్ పోర్టబుల్ అండ్ బ్యాటరీ ఆపరేటెడ్ కూడా అనమాట. సో ముఖ్యంగా ఇది ఒక ప్రోగ్రామ్ ని బర్స్ట్ అవ్వకుండా, హ్యాంగ్ అవ్వకుండా, అది ఎవ్రీ మిల్లీ సెకండ్స్ కూడా బాగా రిఫ్రెష్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుందన్నమాట. వాటి ప్రాపర్టీస్ మీకు ముఖ్యంగా ఇవ్వడం జరిగింది. కైండ్లీ గో త్రూ దిస్. తప్పకుండా వాల్యుడేషన్ మీకు చాలా హెల్ప్ చేస్తున్నమాట. ఎందుకంటే ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తుందన్నమాట, ఎన్ని ట్రాన్సాక్షన్స్ దీంట్లో యూజ్ చేయడం జరుగుతుంది, ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తున్నారు, ఆ టెక్నాలజీ ఏం వాడతారు, ఎలాంటి టెక్నాలజీ వాడతారు కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అది క్వశ్చన్. స్టాటిక్ ర్యామ్ ఎలా ఉంటుందండి? స్టాటిక్ ర్యామ్ మనకి ఇలా ఉంటుంది, డైనమిక్ ర్యామ్ మాత్రం మనకి ఇలా ఉంటుంది. స్టాటిక్ ర్యామ్ ఎలా ఉంటుంది, మనకి ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ముఖ్యంగా న్యూ ఏజ్ లో మాత్రం స్టాటిక్ ర్యామ్ ఎక్కువ వాడతారు, డైనమిక్ ర్యామ్ మాత్రం ఎర్లియర్ వాడేవారు అనమాట. స్టాటిక్ ర్యామ్ అండ్ డైనమిక్ ర్యామ్ మేజర్ చేంజెస్. స్టాటిక్ ర్యామ్ హ్యాస్ లెస్ స్టోరేజ్ కెపాసిటీ, లెస్ పవర్ తీసుకుంటుంది కానీ ఫాస్టర్ ఉంటుంది. డైనమిక్ ర్యామ్ కి ఎక్కువ లార్జ్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది కానీ హై డెన్సిటీ డివైస్ కలిగి ఉంటుంది, ఎక్కువ పవర్ తీసుకుంటుంది, అండ్ చీపర్ కూడా అనమాట. సో మెయిన్ మెమరీస్ కి ఇది ముఖ్యం వాడతారు అనమాట. స్టాటిక్ ర్యామ్ అండ్ డైనమిక్ ర్యామ్. స్టాటిక్ ర్యామ్ 6 ట్రాన్సిస్టర్స్ ఉంటాయి, కానీ డైనమిక్ ర్యామ్ ఓన్లీ 1 ట్రాన్సిస్టర్ ఉంటుంది. అందుకే చీప్ ఉంటుంది, మెయిన్ మెమరీ ఎక్కువ ఉంటుంది, లార్జ్ ఉంటుంది, అదేవిధంగా స్లోవర్ ఉంటుంది. సో ఇదంతా కూడా మనకి డిఫరెన్సెస్ అనమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ది 149 క్వశ్చన్. 149 క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే, ఏ కంప్యూటర్ హ్యావింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకు కంట్రోల్ ప్లస్ రైట్ ఆరోని మనకి ఎంఎస్ వర్డ్ లో దేనికి వాడతారు? కంట్రోల్ ప్లస్ రైట్ ఆరో దేనికి వాడతారు? కర్సర్ ని ఒక వర్డ్ లెఫ్ట్ జరపడానిక, లేకపోతే కర్సర్ ని లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్ జరపడానిక, ఆర్ కర్సర్ ని వన్ వర్డ్ టు ది రైట్ జరపడానిక, ఆర్ ఎల్స్ కర్సర్ ని మనకు రైట్ హ్యాండ్ ఆఫ్ లైన్ జరపడానిక. ఎప్పుడైనా కంట్రోల్ ప్లస్ రైట్ ఆరోని కనుక ప్రెస్ చేస్తే, ఎస్పెషల్లీ మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎంఎస్ వర్డ్ మైక్రోసాఫ్ట్ చేస్తే మాత్రం మన కర్సర్ ని ఒక వన్ వర్డ్ రైట్ జరపడానికి, ఎందుకంటే అక్కడ రైట్ ఆరో అనమాట. కంట్రోల్ ప్లస్ రైట్ ఆరో అన్నారు కాబట్టి టు ది రైట్, ఇక్కడ లెఫ్ట్ అన్నారు కాబట్టి లెఫ్ట్ ఈజీగా మనకు రూల్డ్ అవుట్ అనమాట. కర్సర్ ని రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్ అన్న కాదు, ఇక్కడ వచ్చేసి మనకు దాని ఆన్సర్ అండి ఆప్షన్ సి అనమాట. టు మూవ్ ది కర్సర్ వన్ వర్డ్ టు ది రైట్ అనమాట. వన్ వర్డ్ టు ది రైట్ ఆన్సర్. సో కీబోర్డ్ షార్ట్ కట్స్ కూడా మీకు ఇక్కడ జరిగింది. ఎందుకంటే ఎంఎస్ వర్డ్ లో ముఖ్యంగా ఏదైతే వాడతారో, సిస్టమ్ లెవెల్లో అయినా లేకపోతే మనకు అప్లికేషన్ షార్ట్ కట్స్ అయినా, స్పెషల్ కీస్ అయినా దేనికి వాడతారో వాటికి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కైండ్లీ పాజ్ ద స్క్రీన్ అండ్ గో త్రూ ది కంటెంట్. ఎందుకంటే మన ఓన్లీ టైం లిమిట్ వి కెన్ నాట్ డిస్కస్ every concept, whereas this is where we have mentioned anamata. When you press control plus right arrow, the cursor moves to the starting of the word, whereas when you press the control plus left arrow, the cursor moves to the previous word, and when you press control plus up arrow, the cursor moves to the starting point of previous paragraph anamata. So ivanni shortcuts manaki ivan jarigindi anamata. Next, moving on to 150th question. The physical or logical element of network is called topology, routing, networking, or none of these. ఫిజికల్ అండ్ లాజికల్ ఎలిమెంట్ ఆఫ్ నెట్వర్క్ ని ఏమంటారు? టోపాలజీ అంటారా, రూటింగ్ అంటారా, నెట్వర్కింగ్ అంటారా, నన్ ఆఫ్ దీస్ అంటారా? సో టోపాలజీ అండ్ రైట్ ఆన్సర్ ఇక్కడ. ఎందుకంటే లాజికల్ పరంగా లాజికల్ గా అయినా ఫిజికల్ గా అయినా నెట్వర్క్స్ లో
నోట్స్ పరంగా అయినా కంప్యూటర్స్ ని ఏమైనా కనెక్ట్ చేయాలనుకుంటే, డివైస్ కనెక్ట్ చేయాలనుకుంటే మాత్రం వాటి టోపాలజీ పరంగా మనకు కనెక్ట్ చేయాలి. ఇది టోపాలజీ అంటే రూల్స్ పరంగా, సెట్ ఆఫ్ రూల్స్ పరంగా అనమాట, ఏది కంట్రోల్ చేస్తుందో. సో టోపాలజీ అనేది కంటెక్స్ట్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్ ఏమంటారంటే రిఫర్స్ టు ది ఫిజికల్ ఆర్ లాజికల్ ఎలిమెంట్ ఆఫ్ డివైజెస్, నోడ్స్ అండ్ కనెక్షన్స్ ఇన్ నెట్వర్క్ అనమాట. ఇట్ డిఫైన్స్ హౌ డివైజెస్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ అండ్ హౌ డేటా ఫ్లోస్ విత్ ఇన్ ది నెట్వర్క్. నెట్వర్క్ లో మనకు కనెక్ట్ అయి ఉన్నప్పుడు డివైస్ లో ఎలా డేటా ఫ్లో అవుతుంది, ఎలా అవి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్నాయో మనకు తెలియజేస్తుంది అన్నమాట. దీనిలో బస్ టోపాలజీ ఉంటుంది, మెష్ టోపాలజీ ఉంటుంది, ట్రీ టోపాలజీ ఉంటుంది, మనకి రింగ్ టోపాలజీ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మనకు టైప్స్ ఆఫ్ టోపాలజీస్ అనమాట. స్టార్ టోపాలజీ, బస్ టోపాలజీ వాటి పరంగా మనం చెప్తున్న రింగ్ టోపాలజీ ఇవన్నీ కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో దిస్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ టు గో త్రూ ది ప్రిపరేషన్ అండ్ దిస్ డెఫినెట్లీ విల్ యాడ్ వాల్యూ టు యువర్ ప్రిపరేషన్ అనమాట. సో కైండ్లీ గో త్రూ ద ఈచ్ అండ్ ఎవ్రీ స్లైడ్, pause the slide later for your further reference. At the same time, in pictorial terms also, I have represented here how these topologies are. Like how ring topology it illustrates, how mesh topology illustrates, how star and fully untayani cheptunnaru ikkada. So ivanni ko types of network topologies. Kindly go through these slides, each and every slide, for value addition, and notes will be shared to you through the respective Telegram groups. This is how routing is done, and the other one is, this is how networking is done. That's the end, and all the best for your further preparation. See you in the next paper explanation.